వెల్కమ్ టు T1 అకాడమీ. T1 అకాడమీ క్లాసెస్ లో భాగంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మీద మనం డిస్కస్ చేసుకుంటున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి అందులో భాగంగా మనము యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ అండ్ మెడివల్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి మన సిలబస్ లో ఉన్న టాపిక్స్ అన్ని కంప్లీట్ చేయడం జరిగింది. బట్ మీకు తెలిసే యూపీఎస్సీ ఎగ్జామ్స్ లో కానివ్వండి, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ లో కానివ్వండి, లేకపోతే ఏపీఎస్సీ ఎగ్జామ్స్ లో కానివ్వండి, మెడివల్ ఇండియా అండ్ యాన్షియంట్ ఇండియాకి సంబంధించిన విషయాల మీద కొన్ని టర్మ్స్ ఒక టర్మ్ పేరు ఇచ్చి దిస్ ఈజ్ రిలేటెడ్ టు వాట్ అని చెప్పి క్వశ్చన్స్ ఇస్తున్నాడు కదా. ఎస్, అలాంటి క్వశ్చన్స్ కూడా మాక్సిమం రిపీట్ అవుతున్నాయి. మరి అందుకోసమే రీసెంట్ గా యూపీఎస్సీ లో అడిగిన క్వశ్చన్స్ ని మనం ఇక్కడ ఈ రోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్లెయిన్స్ ద ప్రాక్టీస్ ఆఫ్ వట్టకిరుటాల్ యాజ్ మెన్షన్డ్ ఇన్ సంగం పోయమ్స్. సంగం లిటరేచర్ లోని సంగం పోయమ్స్ లో చాలా దగ్గర వట్టకిరుటాల్ అనే ఒక ప్రాక్టీస్ ని మెన్షన్ చేసి ఉంది అంట. మరి దాని యొక్క మీనింగ్ ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. దానికి 4 ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. కింగ్స్ ఎంప్లాయింగ్ ఉమెన్ బాడీ గార్డ్స్, ఇదా? కాదు కదా, ఇది తప్పు. ఎందుకు? కింగ్ ఎంప్లాయింగ్ ఉమెన్ బాడీ గార్డ్స్ ముఖ్యంగా చోలాస్ పీరియడ్ లో రాజులు ఉమెన్ బాడీ గార్డ్స్ ని పెట్టుకునే వాళ్ళు. మరి వాళ్ళని పదిమగలైర్ అని చెప్పి పిలిచే వాళ్ళు. ఉమెన్ బాడీ గార్డ్స్ ఆఫ్ కింగ్ డ్యూరింగ్ ద చోళన్ పీరియడ్ ఆర్ కాల్డ్ పది మగలిర్. ఓకే, రైట్. ఇక లెర్న్డ్ పర్సన్స్ అసెంబ్లింగ్ ఇన్ రాయల్ కోర్ట్స్ టు డిస్కస్ రిలీజియస్ అండ్ ఫిలాసఫికల్ మ్యాటర్స్. వీళ్ళని ఏమంటారు? పోయట్స్ ఆర్ ఫిలోసఫర్స్ ఆర్ స్కాలర్స్ అని చెప్పి పిలుస్తారు కదా. సో ఇది కాదు. నెక్స్ట్, యంగ్ గర్ల్స్ కీపింగ్ వాచ్ ఓవర్ అగ్రికల్చరల్ ఫీల్డ్స్ అండ్ డ్రైవింగ్ ఎవర్ బర్డ్స్ అండ్ యానిమల్స్. ఇలాంటి వాటి మీద మనకు ఎక్కడ ఏమీ మెన్షన్ చేయబడింది లేదండి. అంటే దీనికి ఏదో పేరు ఉన్నట్టు. సొసైటీలో మనము సంఘం సొసైటీ చదివినప్పుడు ఇట్లాంటి ఉంది, యంగ్ గర్ల్స్ అగ్రికల్చరల్ ఫీల్డ్స్ లో పనిచేసే వాళ్ళని చెప్పి ఉంది, కానీ వీళ్ళకంటూ ఒక పేరు ఎక్కడ మెన్షన్ చేయబడి లేదు. సో దిస్ ఇస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఇక మిగిలింది ఏది? ఎ కింగ్ డిఫీటెడ్ ఇన్ ఎ బ్యాటిల్ కమిటింగ్ రిచువల్ సూసైడ్ బై స్టార్వింగ్ హిమ్సెల్ఫ్ టు డెత్. ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. బేసిక్ గా దిస్ ఈజ్ ఎ తమిళ్ రిచువల్ ఆఫ్ ఫాస్టింగ్ అన్ టు డెత్ బై ఎ డిఫీటెడ్ కింగ్ డ్యూరింగ్ ద సంగం ఏజ్. సంగం టైంలో ఎవరైతే రాజు యుద్ధంలో చనిపోతాడో అతను శత్రువులకు దొరికి వాళ్ళ దగ్గర చిత్రహింసలు పడి ఇజ్జత్ పోగొట్టుకొని చనిపోయిన దానికన్నా ఓడిపోగానే ఇట్లా వట్టకిరుటాలనే పద్ధతిని ఫాలో అయ్యి చనిపోవడానికి ఇష్టపడేవాళ్ళు. సో దట్ వాళ్ళ మర్యాద గౌరవం అనేది ఉంటుంది తర్వాత కూడా అని చెప్పి ఈ వట్టకిరుటాలనే పద్ధతి ద్వారా చనిపోయే వాళ్ళు. మరి ఓన్లీ రాజు మాత్రమే ఇలా చనిపోయాడా? కాదండి. రాజుతో పాటు యుద్ధంలో పాల్గొన్న ఆయన కోటారి పీపుల్ ఉంటారు కదా, మెయిన్ పీపుల్ క్లోజ్ టు హిమ్. ఎస్, ఆయన లైఫ్ టైంలో ఆయనతో పాటు జీవించి ఆయనతో పాటు యుద్ధాల్లో పాల్గొని లేకపోతే ఆయన దగ్గర మంత్రులుగా పనిచేసిన క్లోజ్ పీపుల్ ఉంటారు కదా, ఎస్, వాళ్ళు కూడా ఈ వట్టకిరుటాలు అనే పద్ధతిని ఉపయోగించి వాళ్ళు కూడా చనిపోయేవారు. వట్టకిరుటాలు అంటే ఏమన్నాను ఇందాక? ఫాస్టింగ్ ఆన్ టు డెత్. ఎందుకోసం చేస్తారని చెప్పాను? దిస్ వాస్ డన్ టు అవాయిడ్ ద హ్యూమిలియేషన్ ఆఫ్ బీయింగ్ క్యాప్చర్డ్ బై ద ఎనిమీ అండ్ ప్రిజర్వ్ దేర్ ఆనర్ అండ్ ఏమన్నాను ఇందాక? ప్రెస్టేజ్. వాళ్ళ దగ్గర దొరికితే చిత్రహింసలు పెడతారు కదా, అట్లా ఇజ్జత్ అవుతుంది కదా, అదంతా జరగకుండా ఇలా చనిపోయేవాళ్ళు. సో ఆన్సర్ ఇస్ డి అండి. ఆన్సర్ ఇస్ డి. వెరీ ఇంపార్టెంట్ అండి. 2023లో యూపీఎస్సీలో అడిగిన తర్వాత దాని తర్వాత మళ్ళీ కొన్ని ఎగ్జామ్స్ లో రిపీట్ కూడా కావడం జరిగింది ఇదే క్వశ్చన్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా 2023 సిడిఎస్ యూపీఎస్సీ వాళ్ళు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ పెడతారు కదా, ఎస్, అందులో అడగడం జరిగింది. రైట్. క్వశ్చన్ చూడండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వేర్ రిఫర్డ్ టు యాజ్ ద థేరీస్ ఇన్ యాన్షియంట్ ఇండియా. యాన్షియంట్ ఇండియాలో థేరీస్ అనే పదంని కింద ఇచ్చిన ఏ స్టేట్మెంట్ కి వాడారు అని చెప్పి అడుగుతున్నారు. ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్ ఏమున్నాయి? రెస్పెక్టెడ్ ఉమెన్ అంట. రెస్పెక్టెడ్ ఉమెన్ మాత్రమేనా? ఎస్, బేసిక్ గా ఇది రెస్పెక్టెడ్ ఉమెన్ కే వాడేవాళ్ళు. కాకపోతే టు ద రెస్పెక్టెడ్ ఉమెన్ హూ అటైన్డ్ లిబరేషన్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ బుద్ధ. బుద్ధ భగవానుడు చూపించిన దారిలో ఎవరైతే ఎన్లైట్మెంట్ ఆర్ లిబరేషన్ పొందుతారో వాళ్ళని థేరీస్ అని చెప్పి పిలిచే వాళ్ళు. ఆన్సర్ ఏ అండి. బేసికలీ ద టర్మ్ థేరీస్ రిఫర్స్ టు రెస్పెక్టెడ్ ఉమెన్ హూ అటైన్డ్ లిబరేషన్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ బుద్ధ. ముఖ్యంగా యాన్షియంట్ ఇండియాలో బుద్ధిజం వర్ధిల్లిన కాలంలో యాన్షియంట్ ఇండియాలో బుద్ధిజం హ్యాస్ ప్లేడ్ ఏ
సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ షేపింగ్ ద రిలీజియస్ అండ్ కల్చరల్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ద కంట్రీ. భారతదేశం యొక్క కల్చర్ అండ్ రిలీజియస్ ల్యాండ్స్కేప్ ని చేంజ్ చేసే విషయంలో బుద్ధిజము చాలా ప్రముఖమైన పాత్ర పోషించింది. ఎవరైతే అప్పటి వేదిక్ హిందూయిజం ఉందో దాని వల్ల మాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది అనుకున్న వాళ్ళు, దాంట్లో మేము ఇబ్బందులు పడుతున్నాం అనుకున్న వాళ్ళు ఈ బుద్ధిజంలోకి కన్వర్ట్ అయ్యే వాళ్ళు. ముఖ్యంగా ద రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ బుద్ధిజం హ్యాస్ బీన్ పర్టికులర్లీ నోట్వర్తీ. ఆడవాళ్ళకు సంబంధించి చాలా మంది బుద్ధిజంలో మొగ ఆడ ఇలాంటి డిఫరెన్సియేషన్ ఏం లేదండి, అందరిని ఈక్వల్ గానే చూసేవాళ్ళు. మరి అందుకోసమే ఆడవాళ్ళు అందులో కన్వర్ట్ అయ్యి మరి ఎన్లైటెన్ పొందిన వాళ్ళు ఆడవాళ్ళని ఇట్లా థేరీస్ అని చెప్పి పేరు పెట్టే వాళ్ళు. ఓకే, వీళ్ళ గురించి ఎక్కడ ఉంది మనకు అంటే థేరీస్ యొక్క ఎగ్జిస్టెన్స్ గురించి యాన్షియంట్ బుద్ధిస్ట్ టెక్స్ట్ అయిన తేరిగాతలో మెన్షన్ చేయబడి ఉంది. ఓకే, మరి ఇందులో ఏం చెప్పారు తేరిగాతలో అంటే బేసిక్ గా ఈ బుద్ధిజం ద్వారా ఎన్లైట్ అయిన ఉమెన్ ఉన్నారు కదా, ఎస్, వాళ్ళు రాసినవన్నీ ఇందులో మెన్షన్ చేయబడి ఉన్నాయి. అంటే దేని గురించి? వాళ్ళ జీవితాలు, వాళ్ళ జీవితంలో వాళ్ళు చూసిన ఎక్స్పీరియన్సెస్, అలాగే వాళ్ళు అకంప్లిష్ చేసిన స్పిరిచువల్ అకంప్లిష్మెంట్స్ అన్నిటి కూడా కొందరి అందులో మెన్షన్ చేయబడి ఉంది. ఓకే, బేసికలీ దీస్ థియరీస్ వేర్ హైలీ రెస్పెక్టెడ్ ఇన్ ద బుద్ధిస్ట్ కమ్యూనిటీ డ్యూరింగ్ దట్ పీరియడ్. ఎందుకోసము? వాళ్ళకున్న వాళ్ళ విజ్డమ్ ని, వాళ్ళ కంపాషన్ ని, అలాగే స్పిరిచువాలిటీలో వాళ్ళు సాధించిన గొప్ప విషయాలని చాలా రెస్పెక్ట్ ఉండేది. మరి ఆల్రెడీ ఎన్లైట్ అయిన వాళ్ళు ఈ థియరీస్ నెక్స్ట్ ఇంకా మిగిలిన ఉమెన్ ఉంటారు కదా, వాళ్లకు రోల్ మోడల్ గా నిలవడం జరిగింది అని చెప్పి తేరిగాథలో చెప్పడం జరిగింది. తేరిగాథలో ఉమెన్ ఈ థియరీస్ ఉన్నారు కదా, వాళ్ళ లైఫ్ స్ట్రగుల్స్, వాళ్ళు ఇలా ఎన్లైట్ కావడానికి వాళ్ళ చూపించిన ఓపిక, వాళ్ళ పట్టుదల, వీటన్నిటి గురించి అందులో మెన్షన్ చేయబడి ఉంది. ఓకే, రైట్. మరి థియరీస్ ఏమన్నా ఒకటే క్యాస్ట్, ఒకటే రిలీజియన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు? అప్పుడు లేదండి. థియరీస్ వేర్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు ఎనీ పర్టికులర్ సోషల్ ఆర్ ఎకనామిక్ ఆర్ రిలీజియస్ బ్యాక్గ్రౌండ్. అన్ని కులాలు, అన్ని మతాలు, డబ్బు ఉందా, పేదరికమా అట్లా లేకుండా పీపుల్ ఫ్రమ్ ఆల్ ద క్యాస్ట్ అండ్ క్లాసెస్ వేర్ అడ్మిటెడ్ ఇంటూ ఇట్ అండ్ దీస్ థియరీస్ వేర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద బుద్ధిస్ట్ మొనాస్టిక్ కమ్యూనిటీస్. బుద్ధిజం లో మొనాస్ట్రీస్ ఉంటుండే కదా, ఎస్, వాటిలోనే వీళ్ళని కూడా ఉంచేవాళ్ళు. అండ్ దే ఆల్సో స్ట్రిక్ట్లీ ఫాలోడ్ ద బుద్ధిస్ట్ మొనాస్టిక్ కోడ్ ఆఫ్ కండక్ట్. మనం వినయ పీఠకలో బుద్ధిస్ట్ మొనాస్టిక్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటది కదా వినయ పీఠకలో, ఎస్, దాన్ని ఈ థియరీస్ అంటే లేడీస్ కూడా ఫాలో అయ్యే వాళ్ళు. ఓకే, రైట్. మరి సింపుల్ గా చెప్పాలంటే థియరీస్ అంటే ఏం చెప్తారు? ద రెస్పెక్టెడ్ ఉమెన్ హూ అటైన్డ్ లిబరేషన్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ బుద్ధ. అండ్ మరి వీళ్ళకు బుద్ధిస్ట్ కమ్యూనిటీలో చాలా చాలా మర్యాద, రెస్పెక్ట్ ఉండేవి అనేది మనకు తెలియాలి. ఓకే, రైట్. సో ఆన్సర్ ఏంటి? రెస్పెక్టెడ్ ఉమెన్ హూ అటైన్డ్ లిబరేషన్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ బుద్ధ అండి. రైట్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. Now coming on to the next question. The titles of Raya Gaja Kesari and Daya Gaja Kesari were associated with which one of the following dynasties? కింద 4 డైనాసిటీస్ ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు? కాకతీయాస్, విజయనగరాస్, గజపతీస్ అండ్ రాష్ట్రకూటాస్. ఈ 4 డైనాసిటీ రాజులలో ఎవరికి రాయగజ కేసరి, దయగజ కేసరి అన్న టైటిల్స్ ఉన్నాయని చెప్పి అడుగుతున్నాడు. ఇవి తెలుగు పేర్లు కదా, మరి ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజ్యాలు ఏమున్నాయి? కాకతీయ అండ్ విజయనగర కదా. ఎస్, విజయనగరాలో కొంచెం కన్నడ కింగ్స్ ఉన్న రాయలసీమ ఈ ప్రాంతాన్ని పాలించారు. ఇక కాకతీయస్ అయితే మొత్తం తెలంగాణ అండ్ ఆంధ్రాని పాలించారు. మరి రాయగజ కేసరి అండ్ దయగజ కేసరి అనేది ఎక్కడ మెన్షన్ చేసింది ఉంది మనకు బుక్స్ లో? ఎవరికి ఇచ్చారు? బేసిక్ గా గణపతి దేవుడికి మరియు రాణి రుద్రమాదేవికి ఈ టైటిల్స్ అనేటివి ఉన్నాయండి. మరి కాకతీయాస్ బేసిక్ గా తెలంగాణలో స్టార్ట్ అయ్యి మొత్తం ఆంధ్ర అండ్ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా ఈస్టర్న్ కర్ణాటక, ఓకే, అంటే ఇప్పటి హైదరాబాద్ కర్ణాటక రీజియన్ పిలుస్తారు కదా, ఎస్, ఆ పార్ట్ ని మరియు తమిళనాడులో ఉన్న కొంచెం చెన్నై ఆ ప్రాంతాలని, అలాగే ఒడిస్సాలోని కొన్ని ప్రాంతాలని కూడా కాకతీయులు
12th నుంచి 14th సెంచరీ ఏడి మధ్యలో పాలించడం జరిగింది. ప్రతాపరుద్రుడి వరకు ఇలా పాలించడం జరిగింది. మరి కాకతీయుల క్యాపిటల్ సిటీ ఏంటి గైస్? వరంగల్ ఆర్ ఓరుగల్లు, రైట్? ఓకే, సో మరి కాకతీయాస్ ఫస్ట్ రాష్ట్రకూటాస్ కి మరియు అలాగే వెస్టర్న్ చాళుక్యాస్ ఉన్నారు కదా, వాళ్లకు సామంతులుగా పనిచేయడం జరిగింది. మరి దాని తర్వాత వెస్టర్న్ చాళుక్యూస్ రాజ్యం నుంచి బయటకు వచ్చి వీళ్ళే సపరేట్ గా వాళ్ళ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా గణపతి దేవుడు అంటే రాణి రుద్రమాదేవి వాళ్ళ ఫాదర్ గణపతి దేవుని టైంలో కాకతీయ సామ్రాజ్యాన్ని చాలా ఎక్స్పాండ్ చేయడం జరిగిందండి. ఆయన టైంలోనే అయినా మొత్తం గోదావరి కృష్ణా డెల్టా ఏరియా అంతాని కాకతీయ రాజ్య ఆధీనంలోకి ఈయన తీసుకురావడం జరిగింది. మరి ఆ టైంలోనే ఆయనకు మరి దాని తర్వాత వచ్చిన రాణి రుద్రమాదేవి గారికి కూడా ఇద్దరికి రాయగజ కేసరి అండ్ దయగజ కేసరి అని బిరుదులు ఇవ్వడం జరిగింది. బిరుదాంకితులు అంటాం కదా తెలుగులో. ఎస్, సో ఆన్సర్ ఏంటి? కాకతీయాస్. కాకతీయాస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. యూపీఎస్సీ సిడిఎస్ లో అడిగారు 2022. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ వేర్ యూజ్డ్ ఇన్ ద ఇండో-పర్షియన్ సోర్సెస్ ఆఫ్ ద ముఘల్ పీరియడ్ టు డినోట్ ఏ పీజెంట్? ఫార్మర్ ని ముఘల్ పీరియడ్ టైంలో ఏ పదాలతో పిలిచేవాళ్ళు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి: రయ్యత్, ఆసామి, ముజారియన్, మజూర్. ముజారియన్, మజూర్. మరి ఇందులో సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు, అంటే ఒకటి కన్నా ఎక్కువ ఆప్షన్స్ కరెక్ట్ ఇందులో. మరి ఇప్పుడు చూద్దాం ఏమేం పిలిచేవాళ్ళు అనేది. బేసిక్ గా ఇండో పర్షియన్ టెక్స్ట్స్ లో ముఘల్ పీరియడ్ టైంలో వీళ్ళని రయ్యత్ అని ఆర్ ముజారియాన్ అని చెప్పి ఎక్కువగా ఈ పేర్లతో మెన్షన్ చేయబడి ఉంది. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఇన్ ద ఇండో పర్షియన్ సోర్సెస్ పీసెంట్స్ వేర్ డినోటెడ్ యాజ్ రయ్యత్ ఆర్ ముజారియాన్. ఓకే, రయ్యత్ అంటారు, లేకపోతే రయ్యా అన్న ఒకటే. సింగిల్ పర్సన్ ఉంటే రయ్యా అంటారు. ఎక్కువ మంది పీజెంట్స్ అంటే ఇద్దరు ముగ్గురు ఇట్లా నంబర్ ఆఫ్ ఉంటే రయ్యత్స్ అని చెప్పి పిలుస్తారు. అలాగే కిసాన్ అని, ఆసామి అని చెప్పి కూడా పిలిచే వాళ్ళు. అలాంటి పదాలు కూడా వీళ్ళకు వాడారు. సో ఏమేమైనా ఇక్కడ రయ్యత్ చెప్పాను ఇందాకే, ముజారి అని చెప్పాను, కిసాన్ ఆర్ ఆసామి రెండు ఒక్కటేనండి, సిమిలర్. ఓకే, మరి ఇలా పిలిచే వాళ్ళు. మరి ఇందులో కూడా రెండు రకాల పీసెంట్స్ ఉన్నారు ముఘల్ పీరియడ్ లో అని చెప్పి ఇండో పర్షియన్ టెక్స్ట్ లో మెన్షన్ చేయబడి ఉన్నాయి. వాళ్ళు ఎవరు? 2 టైప్స్ ఆఫ్ పీసెంట్స్ అంటే ఖుద్ కస్తా, పాహి కస్తా. దీని మధ్య డిఫరెన్షియేషన్ ఏందో తెలుసా? ఖుద్ కస్తా అంటే ఏంటి, పాహి కస్తా అంటే ఏంటి, ఈ వీటి మీద కూడా కొన్ని సార్లు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఓకే, బేసిక్ గా ఖుద్ కస్తా అంటే వాళ్ళ సొంత విలేజ్ లోనే వ్యవసాయం చేసే రైతులు ఉంటారు కదా, వాళ్ళ ల్యాండ్స్ లో, ఎస్, వాళ్ళని ఖుద్ కస్తా అని చెప్పి అంటారు. అదే పాహి కస్తా అంటే నాన్ రెసిడెంట్ కల్టివేటర్స్, ఆ ఊర్లు కాకుండా ఆ ఊర్లో ఫెమైన్ రావడము, లేకపోతే భూమి సరిగ్గా లేకపోవడము, లేకపోతే కాంట్రాక్టల్ బేసిస్ ఇంకెక్కడైనా భూమి తీసుకోవడము, అట్లా చేసి వేరే ప్రదేశానికి పోయి అగ్రికల్చర్ చేసే వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళని పాహి కసిస్తా అని చెప్పి పిలిచే వాళ్ళు. ఇదర్ చాయిస్, వాళ్ళే కావాలనుకొని చేసేవాళ్ళు, లేకపోతే కొన్నిసార్లు తప్పక కూడా చేసే వాళ్ళు. ఓకే, రైట్. అంటే తప్పక అంటే వాళ్ళ ఊర్లో వరదలు రావడము, భూమి చక్కగా లేకపోతాము, ఈ ఎకనామిక్ డిస్ట్రెస్ ఉంటాయి కదా ఫెమైన్ తర్వాత, ఎస్, అందువల్ల చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు పెద్ద వరదలు వచ్చి మొత్తము మన భూమిలో మట్టి మొత్తం నిండిపోయింది అనుకోరి. ఇప్పుడు అంటే డబ్బులు ఉన్నాయి, ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆ మట్టి తీసి పడేస్తారు. అప్పట్లో ఏం చేసేటోళ్ళు, వేరే దగ్గరికి పోయి వేరే దగ్గర దున్నుకునేటోళ్ళు, వేరే ఊరికి పక్క ఊరికి పోయి. ఓకే, రైట్. సో మూడైనవి. బేసిక్ గా మజూర్, మనకు మజూర్ అంటే ఏంటో కూడా తెలియాలి కదా. ఎస్, మజూర్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మనం అంటాం చూసిర్రా, మజూర్ అంటే ఈ మన అగ్రికల్చరల్ లేబర్స్ ఉంటారు కదా, ఆ అగ్రికల్చరల్ లేబర్స్ ని మనము ఆ టైంలో మజూర్ అని చెప్పి పిలిచే వాళ్ళు. ఓకే,
అగ్రికల్చర్ లేబర్స్ అంటే మనము పనికి పిలుస్తారు కదా, ఎస్ వాళ్ళండి. కౌలు రైతులు కాదండి, మళ్ళీ కౌలు రైతులు వేరే. ఓకే, వీళ్ళు జస్ట్ లేబర్ వర్క్స్. అగ్రికల్చర్ టైంలో లేబర్ నాట్లు కొయ్యేదానికి వస్తారు చూసిరా, ఎస్ వాళ్ళని మజూర్ అని చెప్పి పిలిచే వాళ్ళు. ఓకే రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది? 1, 2, 3 3 కరెక్ట్. మరి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 2022 సిడిఎస్ లో అడిగారు కదా, ఎస్ 2022 సిడిఎస్ ఏనా, ఎస్ 2022 సిడిఎస్ లో అడిగిన క్వశ్చన్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ కౌటిల్య సప్తాంగ థియరీ ఆఫ్ ద స్టేట్? కౌటిల్యుని యొక్క సప్తాంగ థియరీ గురించి తెలుసు కదా, మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర వస్తుంది. అది కౌటిల్య ఇచ్చిండు సప్తాంగ థియరీ అని చెప్పి. ఎక్కడ ఇచ్చిండు? ఆయన రాసిన అర్థశాస్త్ర ఉంది కదా, ఎస్ అందులో మెన్షన్ చేయబడి ఉంది. ముఖ్యంగా అందులోని 6th చాప్టర్ లో దీని గురించి మెన్షన్ చేశారు. ఆయన ఏం చెప్పాడంటే, ఒక రాజ్యం మంచిగా ఉండాలంటే 7 ఆర్గన్స్ అనేవి పటిష్టంగా ఉండాలి, దానికి సప్తాంగ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. అవి ఏంటేంటి? ఫస్ట్ కింగ్, 1 కింగ్, 2 మినిస్టర్స్ ఆర్ మంత్రి అని చెప్పి మినిస్టర్ అనో లేకపోతే బ్యూరోక్రసీ అని కూడా కొన్నిసార్లు వ్యవహరించే వాళ్ళు. తర్వాత బేసిక్ గా సేన, దట్ ఈస్ ఆర్మీ. ఆర్మీ గట్టిగా ఉండాలి కదా, ఎస్. తర్వాత కోశ అంటే ట్రెజరీ, డబ్బులు కూడా ఉండాలి కదా. ఆర్మీ ఎంత మంచిగా ఉన్నా దాన్ని నడిపియాలంటే, బండి ఎంత మంచిగా ఉన్నా బండి నడవాలంటే పెట్రోల్ కావాలి కదా, ఎస్ అట్లా ట్రెజరీ డబ్బులు కూడా అవసరం. అండ్ అలాగే జానపదాస్ అంటే టెరిటరీస్. నెక్స్ట్ దుర్గా అంటే ఫోర్ట్స్. నెక్స్ట్ 7th వన్ అండ్ ఫైనల్ వన్ మిత్ర, దట్ ఈస్ అలైస్ కూడా ఉండాలి అని చెప్పి ఈయన ఈ 7 గురించి సప్తాంగ థియరీ అనే కాన్సెప్ట్ లో రాశాడు. మరి ఇందులో లేనిదేందో చూడండి, దమ్మా కదా, ఎస్ దమ్మా అనేది దమ్మా ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ కౌటిల్య సప్తాంగ థియరీ. మరి ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్నాడు. ఓకే, సో ఆన్సర్ ఈజ్ దమ్మా. మరి మనకు అసలు దమ్మా అంటే ఏంటి? బేసికలీ దమ్మా ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఎడిక్ట్స్. దిస్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఎడిక్ట్స్ దట్ ఫార్మ్డ్ ఏ పాలసీ ఆఫ్ ద మౌర్యన్ ఎంపరర్ అశోక సామ్రాట్ ఉన్నాడు కదా, ఎస్ మరి ఆయన టైంలో ఉన్న పాలసీస్, ఆయన తీసుకున్న పాలసీస్ అన్ని ఈ దమ్మాలో సూచిస్తారు. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ అమోంగ్ ద ఫాలోయింగ్ has described the medieval Indian postal system as of 2 kinds. First ఏంది? the horse post called ulug. మెడివల్ ఇండియన్ పోస్టల్ సిస్టమ్ చాలా బాగుంటుండే, అది 2 రకాలుగా ఉంటుండే అని చెప్పి వాటి గురించి కింద ఇచ్చిన ఆప్షన్స్ లో ఉన్న ఒకతను చెప్పాడంట. వాటికి ఒకదాన్నేమో ఉలుగ్ అన్నాడు, ఇంకొక దాన్నేమో దవా అన్నాడు. ఉలుగ్ అంటే ఏంటి? ద హార్సెస్ ని యూజ్ చేసి 4 miles వరకు దీన్ని వాడేవాళ్ళు. మరి దవా అంటే 1/3 mile కి ఒక్కోడు చొప్పున ఈ దవాలో ఉండేవాళ్ళు. ఓకే, ఇది ఇస్ ఏ ఫుట్ పోస్ట్ అండి, అంటే నడుచుకుంటా పోయి ఇచ్చి రావడం. 3 stations పర్ 1 mile. ఇందాక 1/3 per 1 person అన్నాను కదా, 1/3 per 1 person అన్న 1 mile కి 3 పోస్ట్ మ్యాన్ అన్న ఒక్కరేనండి. మరి దీని వల్ల ఏం లాభం? ఈయనకి ఎందుకు నచ్చింది అంతగా? అసలు ఆన్సర్ ఏంది? ఇబాన్ బటుటా. ఓకే, ఇబాన్ బటుటా ఈ వాక్యాలు చేశాడు. ఈయనకి ఎందుకు నచ్చింది ఇంతగా ఇండియాలో ఉన్న పోస్టల్ సిస్టమ్ పర్ఫార్మెన్స్ అప్పుడు అంటే, ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ ని పంపించడానికి మాత్రమే కాకుండా డబ్బులు చేరవేయడానికి, అలాగే గూడ్స్ చేరవేయడానికి కూడా చాలా 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 ఉపయోగపడిందంట. సో అందువల్లనే ఇబాన్ బటుటా దీని గురించి చెప్పడం జరిగింది. ఇబాన్ బటుటా గురించి ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో మాట్లాడుకున్నాం. లాస్ట్ వీడియోలో ఇబాన్ బటుటా ఆయన రాసిన పుస్తకం రిహిలా, ద బుక్ ఆఫ్ ట్రావెల్స్ ఆర్ రిహిలా, 2 ఒకటే. మరి దాన్ని అరబిక్ లో రాశాడు, అది చాలా చాలా ఫేమస్ అండి. అండ్ ఇబాన్ బటుటా కూడా ఒక ట్రావెలర్ గా ప్రపంచంలో చాలా దేశాలు తిరిగాడండి. ఆయన లైఫ్ లో 30 years ట్రావెలింగ్ కే పోయింది. 44 కంట్రీస్ తిరిగిండంట. అరబ్, మిడిల్ ఈస్ట్ లో, ఆఫ్రికాలో,
ఇటు సౌత్ ఏషియాలో ఇండియాకి వచ్చాడు, మాల్దీవ్స్, శ్రీలంక, మలేషియా, చైనా, ఇట్లా మొత్తంగా 44 కంట్రీలు ఈయన వెళ్ళడం జరిగింది. ఓకే, 21 ఇయర్స్, ఆయనకు 21 ఇయర్స్ ఉన్నప్పుడు ఆయన సొంత దేశమైన మొరాకో నుంచి బయలుదేరితే రిటర్న్ పోయేసి 30 ఏళ్ళు తిరిగి 51 ఇయర్స్ వచ్చేసరికి మళ్ళీ సొంత దేశంకి ఆయన వెళ్ళడం జరిగింది. ఓకే, ఈ పేరండి, ఆయన ట్రావెలింగ్ అకౌంట్స్ మీద ఒక బుక్ రాశాడు, దాని పేరు రిహిలా మై ట్రావెల్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, రిహిలా మై ట్రావెల్స్. దీంట్లో ఇండియాలో ఉన్నప్పుడు కూడా ఏం చేశాడు అనేది మెన్షన్ చేశాడు. మరి ఇండియాకి ఈయన వచ్చినప్పుడు రాజు ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో అయినా ఢిల్లీలో కాజీ ఆర్ జడ్జిగా 10 ఏళ్ల పాటు కొన్ని సంవత్సరాల పాటు పనిచేయడం జరిగింది. ఓకే, దిస్ మ్యాన్ ఈజ్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఈయనకు సంబంధించిన ఈయన చెప్పిన విషయాల మీద ఎగ్జామ్స్ లో ఊరికే క్వశ్చన్లు ఇస్తారు. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఒక దిక్కేమో మహామాతాస్ గురించి ఇచ్చారు, ఇంకో దిక్కేమో వాళ్ళ ఫంక్షనింగ్ గురించి ఇవ్వడం జరిగింది. బేసిక్ గా మనకు మహామాతాస్ గురించి ఎక్కడ వస్తుంది అంటే ఏ రాజ్యం యొక్క అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన విషయాల్లో వస్తుంది? గుర్తుందా? మహామాతాస్ మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ లో వీళ్ళు చాలా కీలకమైన పొజిషన్స్ లో ఉండేవారండి. అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ హ్యాస్ మెన్షన్డ్ మెనీ కైండ్ ఆఫ్ మహామాతాస్. అర్థశాస్త్రాల కూడా ఈ మహామాత గురించి మెన్షన్ చేయబడి ఉంది. మరి ఇక్కడ ఇచ్చింది చూద్దాం మనకు. అంత మహామాత ఏం చేసేవాడు? బేసికలీ ఈజ్ ఇన్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ ఫ్రాంటియర్ ఏరియాస్. ఈ రాజ్యం యొక్క సరిహద్దులు ఉంటాయి కదా, ఎస్, వాటికి ఇన్ఛార్జ్ గా ఉండేవారిని అంత మహామాత్మ అంటారు. అంత అంటే చివరి ప్లేస్ అని కదా, ఎస్, అంత మహామాత్మ అని చెప్పి అంటారు. తర్వాత ఇతిజ్జక మహామాత, ఈయన దేనికి ఉంటాడు? ఉమెన్ వెల్ఫేర్ కి ఉండే మహామాతని హితిజ్జక మహామాత అని చెప్పి అంటారు. ఇక దమ్మ మహామాతలు, ఇది అందరికన్నా ఫేమస్ కదా. ఎందుకు? ఈ దమ్మ మహామాతాలని ఎవరు క్రియేట్ చేశారు? స్టార్టింగ్ నుంచి లేకుండే, క్రియేటెడ్ బై అశోక టైం నుంచి వీళ్ళని క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకోసము? ఫర్ ద స్ప్రెడ్ ఆఫ్ దమ్మ. మొత్తం ఎంపైర్ లో, అశోక ఎంపైర్ మొత్తంలో దమ్మాని స్ప్రెడ్ చేయడం వీళ్ళ పని. ఓకే, రైట్. మరి ఇంకా మిగిలింది ఏంది? నాగల విహోలక మహామాత. ఇక మిగిలింది అసోసియేటెడ్ విత్ ద సిటీయే కదా. ఎస్, దీస్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద సిటీ అడ్మినిస్ట్రేషన్. ఓకే, అర్థశాస్త్రాలు కూడా దీని గురించి మెన్షన్ చేసింది, సిటీ అడ్మినిస్ట్రేషన్ గురించి. అందులో నగరక అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇంకొన్ని దగ్గరనేమో వీళ్ళనే నగర వ్యూహలక మహామాత అని చెప్పి కూడా అన్నారు. సో ఆన్సర్ ఏమవుతుంది మనకు? A4 B1 C2 D3. 4123 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. చూడండి ఎక్కడ ఉందో 4123. ఎన్డీఏ 2022 ఎగ్జామ్ లో అడిగారు. ఎన్డీఏ అంటే యూపీఎస్సీ పెడుతుంది కదా, ఈ ఎగ్జామ్ కూడా. ఎస్, 4123 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Now coming on to the next question. Which one of the following is the correct meaning of ziyarat? కింద ఇచ్చిన ఆప్షన్స్ లో జియారత్ అని చెప్పి దేన్ని అంటారు అని చెప్పి అడుగుతున్నాడు. అసలు ఇది ఎక్కడ వస్తుంది ఈ టర్మినాలజీ? మీకు జియారత్ అని ఎక్కడ చదివారు? భక్తి మూమెంట్, సూఫీ మూమెంట్ కాన్సెప్ట్ చదువుంటారు కదా. ఎస్, అందులో సూఫీ మూమెంట్ టైంలో ఈ జియారత్ అనే పదము మనకు బాగా వినిపిస్తుంది. ఓకే, మరి సూఫీ మూమెంట్ లో ఏం చెప్తారు? సెల్ఫ్ సరెండర్ కావాలి దేవునికి, అలాగే చారిటీ చెయ్యాలి, మనుషుల్ని ప్రేమించాలి, యూనిటీ ఇన్ గాడ్, ఈ కాన్సెప్ట్స్ అన్ని సూఫీజం లో చెప్తారు కదా. మరి దాని ప్రకారం జియారత్ అంటే ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి. పిలిగ్రిమేజ్ టు ద టూమ్ ఆఫ్ సూఫీ సెయింట్స్. ఎస్, దిస్ ఈస్ జియారత్ అండి. పిలిగ్రిమేజ్ టు ద టూమ్స్ ఆఫ్ సూఫీ సెయింట్స్ దర్గాలు ఉంటాయి కదా, ఎస్, వాటికి వెళ్ళి రావడమే జియారత్. ద ప్రాక్టీస్ ఆఫ్ రెవెన్యూ ఫార్మింగ్ అంటే ఇజారా. ద డెత్ యానివర్సరీ ఆఫ్ సూఫీ షేక్ అంటే ఉర్స్, ఏ ఫార్మ్ ఆఫ్ ఇస్లామిక్ డైరెక్ట్స్ మనకు తెలిసిందే. ఈ తలాక్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఎస్, సో ఆన్సర్ ఏంటి? పిలిగ్రిమేజ్ టు ద టూమ్స్ ఆఫ్ సూఫీ సెయింట్స్. మరి ఓన్లీ సూఫీ మూమెంట్ యొక్క టర్మ్స్ చాలా అడుగుతారు కదా, మరి ఇవి మాత్రమే ఇంపార్టెంటా?
అంటే జియారత్ మాత్రమే ఇంపార్టెంటా, ఇంకేం లేవా అందులో? ఉన్నాయి. ఏవి? ఫనా, ఫనా అనే పదం ఇంపార్టెంట్ అక్కడ. అలాగే పీర్ అండ్ మురిద్ అనే పదాలు. ఫనా అంటే ఏందని చెప్పాను, డివోటీ ఉంటాడు కదా, గాడ్ లో సెల్ఫ్ సరెండర్ కావడాన్ని ఫనా అని చెప్పి అంటారు. ఎ మర్జర్ ఆఫ్ ఎ డివోటీ ఇన్ గాడ్ త్రూ సెల్ఫ్ సరెండర్ ఈస్ కాల్డ్ ఫనా. అలాగే పీర్ అండ్ మురిద్. పీర్ అంటే మాస్టర్, మురిద్ అంటే డిసైపుల్. మనకు సూఫీస్ మూమెంట్ లో గురువు మరియు శిష్యుల మధ్యలో ఉండే విషయాలు చాలా ఇంపార్టెంట్ కదా. అందులో గురువుని పీర్ అని, మురిద్ ని డిసైపుల్ ని మురిద్ అని చెప్పి పిలుస్తా ఉంటారండి. అలాగే తౌబా అంటే దేవుడు ముందట కూర్చొని మనం చేసిన తప్పుల్ని ఏమన్నా ఉంటే చెప్పుకోవడం. తవ్వకాల్ అంటే దేవుడిని బ్లైండ్ ట్రస్ట్ ఇన్ గాడ్ అంటాం కదా, ఎస్ దట్ ఈస్ కాల్డ్ తవ్వకాల్. అలాగే కన్కాస్, కన్కాస్ మీద కూడా చాలా సార్లు క్వశ్చన్స్ వచ్చాయండి. మన సూఫీ సెయింట్స్ ఉండే ఇల్లు, రెసిడెన్స్ ఉంటాయి కదా వాళ్ళ శిష్యులతో పాటు ఉండే ప్రదేశాలు, ఎస్ దాన్ని కనక అని చెప్పి అంటారు. కనక మీద కూడా చాలా సార్లు క్వశ్చన్ వచ్చింది. అలాగే ఇక దర్గా మనందరికీ తెలిసిందే. ఉర్స్ ఇందాకే చెప్పాను, 10th anniversary ఆఫ్ ఎ సూఫీ షేక్. అలాగే సామా, సామా అంటే ఏంటి? సామా ఈజ్ నథింగ్ బట్ డివోషనల్ సింగింగ్ అండ్ డాన్సింగ్ ఆఫ్ సూఫీ సెయింట్స్ ఈస్ కాల్డ్ ఎస్ సామా. అలాగే సిల్సిలా, మన సూఫీ మూమెంట్ లో సూఫీ డిఫరెంట్ సెక్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ సిల్సిలాస్. మొత్తం ఇండియాలో 12 సిల్సిలాస్ ఉన్నాయని చెప్పి మాట్లాడుకున్నాం కదా. ఆ సిల్సిలా అంటే ఏం లేదండి, రిలీజియస్ ఆర్డర్ ఆర్ సూఫీ ఆర్డర్ ఈస్ కాల్డ్ యాజ్ సిల్సిలా. ఈ అన్ని పదాలు కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతాయి. అలాగే ముతాజిలాస్ అని చెప్పి కూడా అనేవాళ్ళు. వీళ్ళెవరు అంటే ఇస్లాం ని ఫాలో అయ్యే దాంట్లో రేషనాలిటీని చూసేవాళ్ళు. రేషనాలిస్ట్ ఇస్లామిక్ ఫిలాసఫీ ఫాలోవర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ముతాజిలా. ఇవి అన్ని పదాలు ఇంపార్టెంట్ అండి. అలాగే వాలి, మన సూఫీ సెయింట్ ఆయన జీవిత చరమాకంలో ఒక వారసుడిని ప్రకటిస్తాడు కదా, ఎస్ వాళ్ళని వాలి అని చెప్పి పిలిచేవాళ్ళు, వాలి అని. అలాగే మన ఓకే, సో అవన్నీ ఇంపార్టెంట్ అండి. సూఫీ మూవ్మెంట్ కి సంబంధించిన టర్మినాలజీస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మరి సూఫీ సెయింట్స్, ప్రామినెంట్ సూఫీ సెయింట్స్ ఇండియాలో గుర్తున్నారా? ఖ్వాజీ మొయినుద్దీన్ చిస్తి, బక్తియార్ కాకి, ఫరీద్, బాబా ఫరీద్, నిజాముద్దీన్ ఔలియా, రైట్. వీళ్ళందరూ చాలా ఫేమస్ అండి. అలాగే షుహూర్ వర్ది, ఇట్లా చాలా మంది ఫేమస్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. చూద్దాం ఏంటో. ఒక దిక్కేమో రివర్స్ యొక్క వేదిక్ నేమ్స్ ఇచ్చాడు, ఇంకొక దిక్కేమో దానికి సంబంధించిన మోడర్న్ నేమ్స్ ఇచ్చాడు. అంటే వేదిక్ సివిలైజేషన్ టైంలో రివర్స్ కి కొన్ని పాత పేర్లు ఉండే, మరి అవి ఇచ్చాడు. ఇంకొక దిక్కేమో ఇప్పుడు కొత్త పేర్లు ఏంటో ఇచ్చాడు. మరి చూద్దామా. ఇందులో మనకు దృశ్యద్వతి కొంచెం ఫెమిలియర్ పేరు కాదు. మిగిలిన అస్కిని, వితాస, పరుషని అనేటివి మనము వేదిక్ సివిలైజేషన్ చదువుకునేటప్పుడు పేర్లు వస్తాయి కదా. ఎస్, మరి దీంట్లో మనకు ఒక గుర్తుపెట్టుకునే కాన్సెప్ట్ ఉంటుంది. అది ఏంటంటే జీలం, చెనాబ్, రవి, బియాస్, సత్లజ్, ఇది ఆర్డర్. ఈ ఆర్డర్ లో పాత పేర్లు ఏంటి అనేది మనకి ఇక్కడ ఉంటది. విటాస, అస్కిని, రవిని పరుషిని అంటారు. అలాగే బియాస్ ని విపాస, మరి సత్లజ్ ని సుతుద్రి. ఇందులో ఉన్న అన్ని ఫస్ట్ పదాలు ఉన్నాయి చూసిరా, వ్యాప్స్. ఇది ఒక మిమోనిక్ అండి, ఇట్లా గుర్తుపెట్టుకుంటారు వీటిని పేర్లు. జీలం, జీలం శ్రీనగర్ నుంచి వెళ్తుంది, అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ రివర్. దాని తర్వాత చెనాబ్ సెకండ్ ఇంపార్టెంట్. ఇక రావి, బియాస్, సత్లజ్, ఇది మనం బట్టి పట్టాలి కొంచెము. కాకపోతే ఈ వ్యాప్స్ అని చెప్పి చూడగానే మనకు రావాలి. విటాస, అస్కిని, పరుషిని, విపాస అండ్ సుతుద్రి అని చెప్పి మీరు ఒక 5-6 సార్లు ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటదండి. ఓకే, సో ఇప్పుడు దీని నుంచి మనం ఇక్కడ చూద్దాం. ఇక దృశద్వతి అంటే చౌతంగ్, చౌతంగ్ అంటారు. అస్కిని ఏమంటారు? చెనాబ్, అస్కిని, చెనాబ్. మరి వితాస, వితాస ఇస్ జీలం అండ్ పరుషిని ఇస్ రవి. మరి ఆన్సర్ ఏమవుతుంది? A2, B1, C4, D3. 2, 1, 4, 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఉంది ఆన్సర్ 2, 1, 4, 3. ఆప్షన్ బి ఇస్ ద
కరెక్ట్ ఆన్సర్. ఇది సిఏపిఎఫ్, యూపీఎస్సీ వాళ్ళు నిర్వహించే సిఏపిఎఫ్ ఎగ్జామ్ ఉంది కదా, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ కోసము. ఎస్, వాళ్ళకు ఇక్కడ ఇచ్చారు 2022లో ఈ క్వశ్చన్ ని ఇవ్వడం జరిగింది. Now coming on to the next question. With reference to medieval India, which one of the following is correct? Sorry, which one of the following is the correct sequence in ascending order in terms of size? Terms of size అంటున్నాడు. ఓకే, అంటే చిన్న నుంచి పెద్ద, అంటే మనకి ఇప్పుడు విలేజ్ నుంచి మండలు, మండల్ నుంచి డిస్టిక్, డిస్టిక్ నుంచి స్టేట్, స్టేట్ నుంచి కంట్రీ కదా. ఎస్, అట్లా అడుగుతున్నాడు. బేసిక్ గా మెడివల్ ఇండియాలో ఫస్ట్ కింగ్డమ్ అంటే ఎంపైర్, దాని కింద సుబా, ఈ సుబానే ప్రావిన్సెస్ అని చెప్పి కూడా పిలిచేవాళ్ళు. ఓకే, సుబాస్ కదా. దాని తర్వాత సర్కార్స్, ప్రావిన్సెస్ అన్న స్టేట్స్ అన్న, ఇప్పటి స్టేట్స్ అన్న ఒకటే. సర్కార్స్ అంటే డిస్టిక్స్ అండి, డిస్టిక్స్. మరి సర్కార్స్ వేర్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ పరగనాస్, పరగనాస్ అంటే మండల్స్ ఆర్ తాలూకాస్ లాగా. దాని తర్వాత ఇక మిగిలింది ఏంది, విలేజెస్. కొన్ని విలేజెస్ ని కలిపి పరగనా చేసేటోళ్ళు, కొన్ని పరగనా చేసి కలిపి సర్కార్ అనేటోళ్ళు, కొన్ని సర్కార్లను కలిపి సుబా అనేటోళ్ళు, అన్ని సుబాలను కలిపి ఎంపైర్ అనేటోళ్ళు. సో ఇది ఇప్పుడు చూద్దాం. మనకి ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ అన్నిటికన్నా చిన్నది ఏంది, పరగనా కదా. చెస్, పరగనా ఎక్కడుంది, ఇక్కడ ఉంది, ఫస్ట్ ఇక్కడ ఉంది. పరగనా తర్వాత సర్కార్, సర్కార్ తర్వాత సుబా. సో ఆన్సర్ ఏంటి, ఏ. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. ఓకే, రైట్. సివిల్ సర్వీసెస్, యూపీఎస్సీ ప్రిలిమ్స్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ 2021 లో ఈ క్వశ్చన్ ఇచ్చారు. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విత్ ద రిఫరెన్స్ టు ద హిస్టరీ ఆఫ్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. 3 పేర్లు ఇచ్చాడు, వాటిని ఈ ఇచ్చిన స్టేట్మెంట్స్ కరెక్టా కాదా, కరెక్ట్ గా మ్యాచ్ అయ్యాయా లేవా అని చెప్పి అడుగుతున్నాడు. ఔరంగ్ అంటే ఇన్ఛార్జ్ ఆఫ్ ద ట్రెజరీ ఆఫ్ ద స్టేటా, బనియన్ అంటే ఇండియన్ ఏజెంట్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీయా, మిరాసీదార్ అంటే డిజిగ్నేటెడ్ రెవెన్యూ పేర్ టు ద స్టేటా. ఇవన్నీ కరెక్ట్ స్టేట్మెంట్లా? ఎస్, చూద్దాం మనం లైన్ గా. ఔరంగ్, ఔరంగ్ అంటే ఇన్ఛార్జ్ ఆఫ్ ద ట్రెజరీ ఆఫ్ ద స్టేట్ అని చెప్పి అంటున్నాడు. ఇది కరెక్ట్ కాదండి. బేసిక్ గా పర్షియన్ లో ఈ ఔరంగ్ అనేది ఒక పర్షియన్ పదం. దాని అర్థం ఏంటంటే ఒక వార్ హౌస్ అని చెప్పి, సారీ వేర్ హౌస్ అని చెప్పి. వేర్ హౌస్ అంటే ఏం లేదండి, ఎగ్జాంపుల్ మీరు ఫ్లిప్కార్ట్ లో గూడ్స్ ఆర్డర్ పెడతాం మనం అందరం, రైట్. అది మెయిన్ వేర్ హౌస్ నుంచి ఫస్ట్ హైదరాబాద్ వస్తుంది. హైదరాబాద్ లో ఫ్లిప్కార్ట్ లో వేర్ హౌస్ ఉంటుంది కదా, అక్కడ అందరి అక్కడ పెడతారు. దాని తర్వాత డెలివరీ ఏజెంట్స్ పోయి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకుంటారు. సో వాట్ యూ మీన్ బై వేర్ హౌస్? ద ప్లేస్ వేర్ గూడ్స్ ఆర్ కలెక్టెడ్ బిఫోర్ బీయింగ్ సోల్డ్. డైరెక్ట్ మనం ఆర్డర్ చేసిన వాళ్ళకు మనకి ఇంటికి వచ్చే ముందుగా ఫస్ట్ ఒక వేర్ హౌస్ కి వస్తాయి, అక్కడ పెట్టి తర్వాత అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ వేర్ హౌస్. మరి ఔరంగ్ అంటే వేర్ హౌస్ అండి, ఇన్ఛార్జ్ ఆఫ్ ద ట్రెజరీ ఆఫ్ ద స్టేట్ కాదు. సో ఈ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్ బనియన్, బనియన్ అంటే ఇండియన్ ఏజెంట్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పి అడుగుతున్నాడు. బేసిక్ గా బనియన్ అంటే బనియన్ ఆర్ బనియా అని చెప్పి వెళ్తాం కదా, వాళ్ళని మర్చెంట్స్ అంటారు, వాళ్ళని మర్చెంట్స్ అంటారు. బేసికలీ వీళ్ళని ద బనియన్స్ వాజ్ ఎంగేజ్డ్ బై వెస్టర్న్ మర్చెంట్స్ ఆర్ వెస్టర్న్ కంపెనీస్ టు వర్క్ ఫర్ దెమ్ యాజ్ బ్రోకర్స్ గాను లేకపోతే ఏజెంట్స్ గాను ఈ బనియన్స్ ని వెస్టర్న్ కంపెనీస్ గానీ వెస్టర్న్ ఇండివిజువల్స్ గానీ నియమించుకునే వాళ్ళంట. మరి వెస్టర్న్ కంపెనీస్ నియమించుకున్నాయంటే ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా ఒక ఏజెంట్ గా నియమించుకోవచ్చు కదా ఈ బనియాని. ఎస్, సో మరి ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇక థర్డ్ స్టేట్మెంట్ మిరాసీదార్, మిరాసీదార్ డెసిగ్నేటెడ్ రెవెన్యూ పేయర్ టు ద స్టేట్. ఇది 100% కరెక్ట్ అండి. ఎందుకు కరెక్ట్? ఎందుకంటే రాయట్వారీ సిస్టమ్ ఉంది కదా, రేట్వారీ సిస్టమ్ కింద గవర్నమెంట్, అప్పటి గవర్నమెంట్ దే యూస్ టు రికగ్నైజ్ మిరాసీదార్స్ యాజ్ ద సోల్ ప్రొపరేటర్స్ ఆఫ్ ద ల్యాండ్, సోల్ ప్రొపరేటర్స్ ఆఫ్ ద ల్యాండ్. సో మరి వాళ్ళు స్టేట్ కి మెయిన్ రెవెన్యూ పేయర్ గా వీళ్ళ పేర్లు ఉండడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. మన ఆన్సర్ ఇస్ B2 and 3 అండి. B2 and 3 is the correct answer. Okay, right. Now coming on to the next question. Consider the following statements. 3 స్టేట్మెంట్లు ఇచ్చాడు, అవేంటో చూద్దాం. In the revenue administration of Delhi Sultanates, క్వశ్చన్ ఏముంది, which of the statements are correct అన్నాడు. సో చూద్దాం. In the revenue administration of Delhi Sultanate, the in charge of revenue collection was known as Amil. ఈ పీసెంట్స్ దగ్గర నుంచి రెవెన్యూ కలెక్షన్ చేసే వాళ్ళని ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్ లో ఆమీల్ అని చెప్పి పిలిచే వాళ్ళు అంటున్నాడు. మరి ఇది కరెక్టా? ఇది కరెక్ట్ ఆప్షన్ అండి. ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్ లో ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఈ రెవెన్యూ డబ్బులు కలెక్షన్ చేసే వాళ్ళని, ఆ ట్యాక్స్ కలెక్షన్ చేసే వాళ్ళని
ఆమిల్స్ అని పిలిచే వాళ్ళు. మరి ఇదే ఆమిల్స్ అక్బర్ టైంలో కూడా ఆయన వీళ్ళని కంటిన్యూ చేసి మరి రైతులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అంటే వరదలు వచ్చినప్పుడు ఇట్లా ఏమైనా జరిగినప్పుడు వాళ్ళకు అవసరానికి తగ్గట్టు లోన్స్ కూడా ఇవ్వండి, ఆ లోన్స్ ఇవ్వండి, అలాగే హై క్వాలిటీ సీడ్స్ ని వాళ్ళకు పర్చేజ్ చేసి ఇవ్వండి అని చెప్పి అక్బర్ ఈ అమీల్స్ కి ఆర్డర్ వేసాడు. సో మరి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. నెక్స్ట్ ద ఇక్తా సిస్టమ్ ఆఫ్ సుల్తాన్స్ ఆఫ్ ఢిల్లీ ద ఇక్తా సిస్టమ్ ఆఫ్ సుల్తాన్స్ ఆఫ్ ఢిల్లీ వాజ్ అన్ యాన్షియంట్ ఇండిజీనియస్ సిస్టమ్. అంటే ఇండిజీనియస్ సిస్టమ్ అంటే మన దేశంలోనే పుట్టింది ఇది అని చెప్పి అంటున్నాడు. ఇక్తా సిస్టమ్ మన దేశంలో పుట్టిందా? అసలు ఇక్తా సిస్టమ్ అంటే ఏంటి? ఇక్తా సిస్టమ్ కింద అప్పటి రాజులు వాళ్ళ ఎంపైర్ ని కొన్ని పెద్ద పెద్ద ల్యాండ్ భూభాగాలుగా డివైడ్ చేసి వాళ్ళ కింద పనిచేసే ఆఫీసర్స్ లేకపోతే నోబుల్స్ సోల్జర్స్ కి ఇచ్చేవాళ్ళు. మరి మెయిన్ గా దీన్ని ఢిల్లీ సుల్తాన్సే ప్రవేశపెట్టారు. కాకపోతే సొంతంగా ఇండియాలో ఉన్న పరిస్థితుల మీదకెళ్ళి ఇక్కడనే ఇండిజీనియస్ గా దీన్ని తయారు చేశారా? కాదండి. దిస్ వాజ్ బేసికలీ ఆరిజినేటెడ్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా. ఈ సిస్టమ్ ఇక్తా సిస్టమ్ ని సెంట్రల్ ఏషియా నుంచి మరియు వెస్ట్ ఏషియా నుంచి అక్కడ జరుగుతున్న దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అంతేగాని ఇది ఇండిజీనియస్ ఇన్స్టిట్యూషన్ కాదండి. ఓకే రైట్. నెక్స్ట్ ద ఆఫీస్ ఆఫ్ మిర్బక్షి కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ ఖిల్జీ సుల్తాన్స్ ఆఫ్ ఢిల్లీ అండి. ఇది కూడా తప్పండి. ఎందుకు తప్పిది? మిర్బక్షి ఈ పేరు విన్నారు కదా, మిర్బక్షి ఎవరు అసలు? ముఘల్ ఆర్మీ యొక్క హెడ్, రైట్. మొట్టమొదటిసారిగా మిర్బక్షి అనే పదము ఆ పోస్ట్ అక్బర్ రూలింగ్ లో ఉన్నప్పుడు తీసుకురావడం జరిగింది. మరి మిర్బక్షి టైటిల్ ఎవరికి ఇచ్చేవాళ్ళని చెప్పాను ఇందాక. మిర్బక్షి వాజ్ ద టైటిల్ గివెన్ టు ద హెడ్ ఆఫ్ ద ముఘల్ ఆర్మీ. మరి ఆయన దేనికి రెస్పాన్సిబుల్? ఆయన పని ఏంటి? సోల్జర్స్ ని రిక్రూట్ చేసుకోవడం, చాకు లాంటి కుర్రాలని వాళ్ళకు శాలరీస్ ఇవ్వడం, వాళ్ళ ప్రమోషన్స్, వాళ్ళ అపాయింట్మెంట్స్, వాళ్ళు పని సరిగ్గా చేస్తున్నారా ఇవన్నీ చూసుకునే డిపార్ట్మెంట్ ఉంటది కదా, దానికి హెడ్డే ఈ మిర్బక్షి. అలాగే ఈ మిర్బక్షి సోల్జర్స్ కి కొందరు నోబుల్స్ కి వాళ్ళు చేస్తున్న పనిని బట్టి వాళ్ళకు గ్రాంట్స్, ల్యాండ్స్, ఇంకా కొన్ని రివార్డ్స్ కూడా ఇచ్చేవాడు. ఓకే రైట్. సో మరి ఇది అక్బర్ టైంలో కదా, సో ఈ స్టేట్మెంట్ కూడా తప్పే. మరి ఏ స్టేట్మెంట్ కరెక్ట్? ఓన్లీ ఆప్షన్ ఏ 1. ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. సో మరి మనకు ఆన్సర్ ఈస్ ఏ అండి. యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ లో 2019లో ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఓకే చూడండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద సూఫీ వర్క్ కస్ఫ్ ఉల్ మహజూబ్ వాజ్ రిటెన్ బై. సూఫీ వర్క్ కస్ఫ్ ఉల్ మహజూబ్ అనే దాన్ని ఎవరు రాశారు అని చెప్పి అడుగుతున్నాడు. 3 ఆప్షన్స్ ఇచ్చాడు. అబ్దుల్ హసన్ అల్ హుజ్విరి, మొయినుద్దీన్ చిస్తి, దర్గా ఉంది కదా ఢిల్లీలో చాలా ఫేమస్, నిజాముద్దీన్ ఆల్వియా, హజరత్ నిజాముద్దీన్ ఆల్వియా. ఈయన పేరు మీద ఒక రైల్వే స్టేషన్ కూడా ఉంది ఇప్పటికి ఢిల్లీలో, హజరత్ నిజాముద్దీన్ అని చెప్పి. ఆయన పేరు మీద ట్రైన్లు కూడా నడుస్తాయి కదా. ఎస్ మరి ఆయన లేకపోతే పోయిట్ అమీర్ ఖుష్రూనా. ఈయన సూఫీ సెయింట్ గా కూడా ఉన్నాడు కదా. ఎస్ ఈయన తోతాయే హింద్, అమీర్ ఖుష్రోని తోతాయే హింద్ ఆర్ ప్యారెట్ ఆఫ్ ఇండియా అని చెప్పి అంటారు. మరి కస్ఫ్ ఉల్ మహజూబ్ అనేదాన్ని ఎవరు రాసిరు? అబ్దుల్ హసన్ అల్ హుజ్విరి. మరి ఇందులో ఏం చెప్పాడు ఆయన? అందులో ఈ తౌసీఫ్, ఇందాకే చెప్పాను కదా, తౌసీఫ్, తౌబా, తవ్వకల్ ఇవన్నిటి గురించి. ఎస్ మరి తౌసీఫ్ కదండి, తసావుఫ్. మరి ఆ సూఫీస్ దాన్ని ఎవరు ప్రాక్టీస్ చేసేవాళ్ళు? సూఫీస్ కదా. ఎస్ మరి వాళ్ళ గురించి ఇందులో మెన్షన్ చేయబడి ఉంది. ఓకే రైట్. సో ఆన్సర్ ఇది. మరి ఇక మొయినుద్దీన్ చిస్తి మనకు అందరికీ తెలిసిందే, మోస్ట్ ఇంపార్టెంట్ సెయింట్స్ ఆఫ్ చిస్తి ఆర్డర్ కదా. ఎస్ మరి ఈయనది మొయినుద్దీన్ చిస్తి దర్గా ఎక్కడ ఉంది? అజ్మీర్ లో ఉంది. ఈయననే మొట్టమొదటిసారిగా ఇండియాకు సూఫీజం ని తీసుకొచ్చింది ఈయననే. ఇక షేక్ నిజాముద్దీన్ ఔలియా ఆర్ హజరత్ నిజాముద్దీన్ ఔలియా, ఈయన కూడా చిస్తీస్ ఆర్డర్ ఆర్ చిస్తీ సిల్సిలాకు చెందిన వ్యక్తే, సూఫీ సెయింట్. మరి ఈయనని హజరత్ నిజాముద్దీన్ అని కూడా అంటారు. అండ్ హీ ఈస్ ద వన్ ఆఫ్ ద ఫేమస్ సెయింట్ ఆఫ్ చిస్తీ ఆర్డర్. ఇక అమీర్ ఖుష్రూ
మరి ఈయన ఈ నిజాముద్దీన్ ఔలియా యొక్క శిష్యులందరూ కూడా సూఫీ సెయింట్స్ అవుతారు కదా. ఎస్, మరి ఈయనని ఫాదర్ ఆఫ్ కవ్వాలి అని చెప్పి, కవ్వాలి ఈయననే సృష్టిస్తాడు. హీ ఇన్వెంటెడ్ కవ్వాలి, అందువల్లనే ఇతన్ని ఫాదర్ ఆఫ్ కవ్వాలి అని పిలుస్తారు. అలాగే తూతే ఏ హింద్ అమీర్ ఖుష్రు ఈస్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ కవ్వాలి అండ్ తూతే ఏ హింద్ అంటే ఏంటి? ప్యారట్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలవడం జరుగుతుంది. అలాగే గజాల్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ ఉంటది కదా, గజాల్, ఎస్, దాన్ని కూడా ఈయన్నే కనిపెట్టడం జరిగింది. ఓకే, రైట్. సో మన ఆన్సర్ ఏంటి గైస్? ఏ. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ సంత్ భాష? సంత్ అనేది ఇక్కడ విన్నారా? మన భక్తి సెయింట్స్ ఉంటారు కదా, వాళ్ళని సంత్ అని చెప్పి పిలుస్తారు, సన్స్ అని చెప్పి పిలుస్తారు, సత్సంగ్ అని కూడా అంటారు కదా. ఎస్, ఆ సంత్ భాష అది అసలు ఎవరిది అంటున్నాడు. ఆప్షన్స్ ఇచ్చాడు. లాంగ్వేజ్ ఆఫ్ ద నిర్గుణ మిస్టిక్స్, బి లాంగ్వేజ్ ఆఫ్ ద ఉలద్బన్సి మిస్టిక్స్, ఆప్షన్ సి లాంగ్వేజ్ ఆఫ్ ద నిరాకార్ మిస్టిక్స్, ఆప్షన్ డి లాంగ్వేజ్ ఆఫ్ ద సగుణ మిస్టిక్స్. మరి ఆన్సర్ ఏంటి గైస్? దిస్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ నిర్గుణ మిస్టిక్స్. నిర్గుణ సెయింట్స్ ఉన్నారు కదా, ఎవరెవరు పేర్లు గుర్తున్నాయా? నిర్గుణ సెయింట్స్ ఆల్రెడీ మనము భక్తి సెయింట్స్ గురించి మాట్లాడుకున్నాం. నామ్దేవ్ గారు కానివ్వండి, కబీర్ దాస్, గురునానక్, ఘాసీదాస్, వీళ్ళందరి గురించి చెప్పాను కదా నిర్గుణ సెయింట్స్ అని. ఎస్, మరి వాళ్ళ భాషని సంత్ భాష అని చెప్పి పిలుస్తారంట. ఓకే, ముఖ్యంగా కబీర్ దోహాస్ ఉంటాయి కదా, కబీర్ రాసిన దోహాస్ అంటే ఏంటంటే పోయమ్స్. దోస్ కబీర్ దాస్ దోహాస్ ఆర్ రిటన్ ఇన్ దిస్ సంత్ భాష. ఓకే, మరి నిర్గుణ సెయింట్స్ ఏం చేసేవాళ్ళు? వీళ్ళు దేవుడిని నమ్మేవాళ్ళు, కానీ దేవుడికి ఏం రూపం లేదు అని చెప్పి వీళ్ళు వాదించే వాళ్ళు. అదే సగుణ సెయింట్స్ అవుతే మొత్తం ఐడల్ వర్షిప్, ఇప్పుడు మనం ఎట్లా అయితే చేస్తున్నామో అవన్నీ కూడా చేసే వాళ్ళు. ఓకే, రైట్. ఉలద్బన్సి మిస్టేక్స్. ఉలద్బన్సి అంటే వీళ్ళు చెప్పేదానికి అర్థం ఉండేది అన్నాను. ఒకటంటే ఒకటి అప్ సైడ్ డౌన్ సేయింగ్స్ అంటారు చూసినా, ఉల్టా పల్టా చెప్పేటోళ్ళు. ఎస్, విచ్ డు నాట్ హ్యావ్ మీనింగ్స్ యాజ్ దే ఆర్ షార్ట్. వాళ్ళు చెప్పినట్టు దానికి మీనింగ్స్ ఉండకపోతుండే అని చెప్పి అంటారు. ఓకే, సో ఆన్సర్ ఏంటి? లాంగ్వేజ్ ఆఫ్ ద నిర్గుణ సెయింట్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. CAPF 2019 లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకే, రైట్. అకార్డింగ్ టు తమిళ్ సంగం టెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వేర్ ద లార్జ్ ల్యాండ్ ఓనర్స్? తమిళ్ సంగం టెక్స్ట్ ఉన్నాయి కదా, మరి వాటి ప్రకారం కింద ఇచ్చిన నలుగురిలో లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ల్యాండ్స్ కి ఓనర్ గా ఉన్న వాళ్ళు ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి. గహపతి ఆర్ గృహపతి, వీళ్ళు స్మాల్ ల్యాండ్ ఓనర్స్ అండి తమిళనాడులో. మరి ఉజావర్స్ అంటే ఎవరు? బేసికలీ వీళ్ళు ఆర్డినరీ ప్లఫ్ మెన్. అండ్ అదిమయిస్ అంటే వీళ్ళు ల్యాండ్ లేని లేబరర్స్, పనికి వస్తారు కదా వాళ్ళు. మన వరి కోతలప్పుడు అన్నిటికీ వరి వేయడానికి వస్తారు చూసినా, ల్యాండ్లెస్ లేబరర్స్. ఎస్, వాళ్ళు. ఇక ఇచ్చింది ఏంది? వెల్లలార్స్. బేసికలీ దీస్ వెల్లలార్స్ ఆర్ ద లార్జ్ ల్యాండ్ ఓనింగ్ కమ్యూనిటీ. ఓకే, అదే గహపతీస్ అంటే స్మాల్ ల్యాండ్ ఓనర్స్ ని గహపతీస్ అనేవాళ్ళు. మరి ఈ గహపతీస్ కింద స్లేవ్స్ గా పనిచేసిన బ్యాచ్ కూడా ఉన్నారంట. మరి వాళ్ళని ఏమనేవాళ్ళు? దశ కర్మకరాస్. వీళ్ళని గహపతీస్ కింద స్లేవ్స్ గా పనిచేసిన వాళ్ళని దశ కర్మకరాస్ అని చెప్పి పిలిచే వాళ్ళు. ఓకే, మరి ఇక విలేజ్ కి హెడ్ ఉంటాడు కదా, ఇప్పుడు సర్పంచ్ ఉన్నట్టు, అప్పట్లో వాళ్ళని తమిళనాడులో అంటే ఈ తమిళ సంఘం టైంలో గ్రామ్ భోజకాస్ అని చెప్పి పిలిచే వాళ్ళు. సో ఆన్సర్ ఏంటి గైస్? మనకి ఇక్కడ వెల్లలార్స్. అప్పటి విలేజ్ హెడ్ మెన్ ఏమంటారు అన్నాను? దశ కర్మకార్స్. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. చాలా కొన్నిసార్లు దీని మీద కూడా
క్వశ్చన్ ఇస్తా ఉంటాడు దశ కర్మకార్స్ గురించి. ఓకే రైట్. తమిళ్ సంఘం మీదకి వెళ్ళి క్వశ్చన్స్ వస్తాయండి, చాలా సార్లు రిపీట్ అవుతా ఉంటాయి. దాని మీద మనం ఇప్పుడు ఫస్ట్ మాట్లాడుకున్న విట్టగిరుటాలు ఉంది కదా, వట్టికిరుటాల్, ఎస్ అది కానివ్వండి. అలాగే అక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పాను, ఏమని చెప్పాను, వట్టగిరుటాలు మాత్రమే కాకుండా పదిమగైర్ అని చెప్పాను కదా, చోళ సామ్రాజ్యంలో ఉన్న ఉమెన్ బాడీ గార్డ్స్ ని పదిమగిలార్ అని చెప్పి పిలుస్తారని చెప్పి. ఎస్, సంఘం పీరియడ్ నుంచి ఇలాంటి సొసైటీకి సంబంధించిన విషయాలు ఊరికూరికి అడుగుతాం. సంఘం మెన్షన్ చేయబడి కూడా ఉంది, అంటే చోలాస్ అదంతా మెన్షన్ చేయబడి కూడా ఉంది మనకు సంఘం లిటరేచర్ గురించి సిలబస్ లో. సో ఒకసారి మంచిగా చూడండి. అంటే మనం ఏం చేస్తామంటే నార్త్ ఇండియాలో ఉన్న హిస్టరీ చదివినంతగా మనము మన తెలంగాణ అండ్ ఏపీ హిస్టరీ చదివినంతగా సంఘం లిటరేచర్ ని పెద్దగా పట్టించుకోం, కానీ దాని మీదకి వెళ్ళి ప్రతి ఇయర్ క్వశ్చన్ ఇస్తాడండి ఎగ్జామ్ లో. సో ఒక్కసారి మంచిగా చూడండి. ఓకే రైట్. సంఘం లిటరేచర్ గురించి మీకు మన కరీం సార్ బుక్ లో బాగానే మెన్షన్ చేశారు, ఒకసారి చూసుకోండి. Now coming on to the next question. The idea of Far-i-Izadi on which the Mughal kinship was based was first developed by which of the following Sufi saints అని చెప్పి అడుగుతున్నాడు. ముఘల్ కిన్షిప్ అంటే ముఘల్ యొక్క రాజ్యము వాళ్ళ వారసత్వము ఈ ఫర్-ఐ-ఇజాది అనే కాన్సెప్ట్ మీద ఆధారపడి ఉందట. మరి దాన్ని మొట్టమొదటిసారిగా ఏ సూఫీ సెయింట్, కింద ఇచ్చిన వాళ్ళలో ఏ సూఫీ సెయింట్ దాన్ని స్టార్ట్ చేశాడు అని చెప్పి అడుగుతున్నాడు అండి. మరి ఆన్సర్ ఏమవుతుంది, ఫర్-ఐ-ఇజాది వాజ్ స్టార్టెడ్ బై హూమ్. సో బేసిక్ గా ఈ నిజాముద్దీన్ ఔలియా చిస్తీ సెంట్. చిస్తీస్ పెద్దగా ఏ రోజు కూడా రాజులతోని డైరెక్ట్ లింక్స్ పెట్టుకోలేదు. వాళ్ళ కోట్లలో ఉండడము, వాళ్ళకు అది ఇది చేపించడము, వాళ్ళని పోయడము, ఇదంతా పెట్టుకోలేదు. వీళ్ళు డైరెక్ట్ జనాలతోని ఉన్నారు, పేదరికంలో ఉన్నారు అంతే. అదే సుహురవర్దీస్ మాత్రము ఈ రాజుల కోర్ట్స్ లో అధికారులుగా కూడా, అంటే మన మతంని విస్తరించడం ఇలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, దాంట్లో ఉన్నారు కూడా. రాజు యొక్క కోర్టులో వీళ్ళు వర్క్ కూడా చేయడం జరిగింది. అంటే ఉన్నారు, వర్క్ అంటే వర్క్ అనలేము కానీ రాజ్య కోర్టులో వీళ్ళు ఉండేవాళ్ళు సుహర్వర్దీస్. మరి అందులో ముఖ్యంగా షియాబుద్దీన్ సుహరవర్ది అనే ఆయన ఈ ఫర్-ఐ-ఇజాది అనే కాన్సెప్ట్ ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, బేసిక్ గా ఇందులో ఏం చెప్తారంటే ఫర్-ఐ-ఇజాదిలో ముఘల్ రూలర్ ఉంటారు కదా, ఎస్, ఆల్ దీస్ ముఘల్ రూలర్స్ రిసీవ్ దేర్ పవర్ ఫ్రమ్ ద గాడ్. There was a hierarchy according to which the divine light was transmitted to the king who becomes the source of spiritual guidance. అంటే ఏంటి, ఈ ముఘల్ రూలర్స్ అందరికీ కూడా వాళ్ళు డైరెక్ట్ గాడ్ నుంచి పవర్ వస్తుంది వాళ్ళకు. ఈ అంటే దేవుడు చెప్పిన డివైన్ లైట్ అంటే దేవుని యొక్క సందేశం అనేది వీళ్ళు ఒక హైరార్కీ ప్రకారం వీళ్ళ దాకా వస్తుంది. మరి వాళ్ళు నార్మల్ జనాలకు స్పిరిచువల్ గైడెన్స్ ఇవ్వడానికి దాన్ని వాడతారు అని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. సో ఆన్సర్ ఏంటి గైస్, షియాబుద్దీన్ సుహ్రవర్ది. ఓకే రైట్. మరి ఈ సుహ్రవర్ది సిల్సిలా ఉంది కదా, సుహ్రవర్ది సిల్సిలాలో ఫేమస్ సెయింట్స్ పేర్లు తెలుసా? షేక్ షియాబుద్దీన్ సుహ్రవర్ది కాకుండా ఇంకొకతను ఉంటాడు, ఎవరైనా హమీద్ నగోరి కానివ్వండి, లేకపోతే బహావుద్దీన్ జకారియా కానివ్వండి, వీళ్ళు కూడా ఫేమస్ అండి. బహావుద్దీన్ జకారియాకు ఇల్తుత్మిష్ ఉన్నాడు కదా, ఇల్తుత్మిష్ కనక అంటే వీళ్ళు ఉండే ప్లేసెస్, ఆ కనకాని ఈయననే కనక కట్టుకోవడానికి ల్యాండ్ గ్రాండ్ ని ఈయనే చేస్తాడు. ఎవరు, ఇల్తుత్మిష్. ఎవరికి, బహారుద్దీన్ జకారియా ఆఫ్ సుహ్రుద్దీన్ సిల్సిలా. మరి సుహ్రవర్ది సిల్సిలా వాళ్ళ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉండే, దేర్ హెడ్ క్వార్టర్ వాజ్ ఇన్ ముల్తాన్. ఇప్పుడు పంజాబ్ లో పాకిస్తాన్ పంజాబ్ లో ఉంటది కదా, పాకిస్తాన్ పంజాబ్ లో ఉండే ముల్తాన్. మన వీరేంద్ర సేవాగ్ అంటారు కదా సుల్తాన్ ఆఫ్ ముల్తాన్ అని చెప్పి, ఎందుకు 308 ఆనే కొట్టిండు కదా. ఎస్, అదే ప్లేస్ లో వీళ్ళ హెడ్ క్వార్టర్ కూడా ఉండేనండి. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. In the context of the history of India, consider the following pairs. ఆప్షన్ టర్మ్స్ ఇచ్చిండు ఒక దిక్కు, ఇంకో దిక్కు దాని అర్థాలు ఇచ్చిండు. ఎరిపతి, తనియూర్స్, గటికాస్ అంట. ఫస్ట్ ఎరిపతీస్ అంటే ఏంటి, ల్యాండ్ రెవెన్యూ ఫ్రమ్ విచ్ వాస్ సెట్ అపార్ట్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద విలేజ్ ట్యాంక్. ఇది కరెక్టేనా?
ఎస్, ఎరిపతి వాస్ ట్యాంక్ ల్యాండ్స్ అండి. దట్ ఈస్ ల్యాండ్ డొనేటెడ్ బై ఇండివిజువల్స్, ద రెవెన్యూ ఫ్రమ్ విచ్ వాస్ సెట్ అపార్ట్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ విలేజ్ ట్యాంక్స్. అంటే రాజులో లేకపోతే ఊర్లలో బలిసున్న జనాలు, డబ్బులున్న జనాలు, ఎవరైనా ఇండివిజువల్స్ ఉంటారు కదా, వాళ్ళు కొంచెం భూమిని దానం చేస్తారు. ఆ భూమి మీద నుంచి వచ్చిన ఇన్కమ్ లో నుంచే ఈ విలేజ్ ట్యాంక్స్ ని రిపేర్ చేపియడం ఇదంతా కూడా చేస్తారు. ఓకే, మరి అలా చేసినప్పుడే దాన్నే ఎర్రిపతి అని చెప్పి అనడం జరిగింది. ల్యాండ్ రెవెన్యూ ఫ్రమ్ విచ్ వాస్ సెట్ అపార్ట్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ విలేజ్ ట్యాంక్ ఈస్ కాల్డ్ యాజ్ ఎర్రిపతి. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ 100% కరెక్ట్. ఓకే, రైట్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి. తనియూర్స్ అంట. తనియూర్స్ అంటే ఏంటి? విలేజ్ డొనేటెడ్ టు ఏ సింగిల్ బ్రాహ్మిన్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ బ్రాహ్మిన్స్. ఇది కరెక్టా? కాదు, అది అగ్రహారాస్. అవి ఆ బ్రాహ్మిన్స్ కి డొనేట్ చేస్తే దాన్ని అగ్రహారాస్ అంటారు, తనియూర్స్ కాదండి. మరి తనియూర్స్ అంటే ఏంటి? తనియూర్స్ వేరే లార్జ్ విలేజ్ అండ్ వేర్ డిస్టింక్ట్ రెవెన్యూ యూనిట్స్ అండర్ చోలాస్. చోలాస్ కింద ఉన్న పెద్ద పెద్ద విలేజెస్ ని వీళ్ళు తనయూర్స్ అని చెప్పి పిలిచే వాళ్ళు. సో ఈ స్టేట్మెంట్ తప్పు. సారీ, సెకండ్ స్టేట్మెంట్ తప్పు. అలాగే గటికాస్, కాలేజెస్ జనరల్లీ అటాచ్డ్ టు ద టెంపుల్స్. ఇది కరెక్టా? ఎస్, ఇది కరెక్ట్ అండి. మరి హిందూయిజంలో టెంపుల్స్ కి అటాచ్ అయి ఉండే చిన్న చిన్న స్కూల్స్ లాంటి వాటిని గటికాస్ అంటారండి. ఈ గటికా వాజ్ ఎ సెంటర్ ఆఫ్ లెర్నింగ్ ఇంక్లూడింగ్ రిలీజియన్ అండ్ వాజ్ స్మాల్ ఇన్ సైజ్. రిలీజియస్, మన బ్రాహ్మణ్స్ కి పంతులకు చదువు నేర్పించే ప్లేస్ ఉంటుండే కదా, గుడి లోపలనే చిన్న చిన్నగా ఉండేదాన్ని గటికాస్ అంటారు. ఒకవేళ పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ని ఏమనేవాళ్ళు? అగ్రహారాస్ అని చెప్పి అనేవాళ్ళు. బేసిక్ గా ఇవన్నీ గటికాస్ అన్ని కూడా ఏదో ఒక టెంపుల్ కి అటాచ్ అయ్యే ఉంటుండే, సపరేట్ గా కట్టేటోళ్ళు కాదు గటికాస్ ని. ఖచ్చితంగా ఇవన్నీ కూడా టెంపుల్స్ కి అటాచ్డ్ గా మాత్రమే ఉండేవి. సో మరి ఫస్ట్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ తప్పు. మనకు ఏది కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నాడు? యూపీఎస్సీ 2016 ప్రిలిమ్స్ లో అడిగిన క్వశ్చన్. మరి 193R కరెక్ట్ కదా. మరి ఏ స్టేట్మెంట్, ఈ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ డి అండి. ఆప్షన్ డి. ఈ అగ్రహారాస్ మీద, గటికాస్ మీద, అలాగే బుద్ధిజంలో కూడా ఉంటాయి కదా ఇలాంటివి. ఎస్, వాటి మీద క్వశ్చన్స్ ఇస్తారండి. ఓకే, వాటి మీద క్వశ్చన్స్ ఇస్తారు. సో చూసుకోండి. విహారాస్ అని చెప్పి ఉంటాయి కదా బుద్ధిజంలో. ఎస్, వీటన్నిటి మీద క్వశ్చన్స్ ఎప్పటికప్పుడు ఫ్రేమ్ చేస్తూనే ఉంటారు టీఎస్పీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీలో. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. With reference to the economic history of medieval India, the term Araghata refers to. Araghata అంటున్నాడు, అగ్రహార కాదు. అరఘట వేరా, అగ్రహార వేరా. ఆప్షన్స్ చూడండి. బాండెడ్ లేబర్, బి ల్యాండ్ గ్రాంట్స్ మేడ్ టు మిలిటరీ ఆఫీసర్స్, సి వాటర్ వీల్ యూజ్డ్ ఇన్ ద ఇరిగేషన్ ఆఫ్ ల్యాండ్, డి వేస్ట్ ల్యాండ్ కన్వర్టెడ్ టు కల్టివేటెడ్ ల్యాండ్. మరి అరఘట అంటే ఏంటి? The term Araghata refers to water wheel which are used in the irrigation of land in medieval India. Medieval Indian period లో మన భూమి ఉంటుంది కదా, ఫార్మర్స్ ల్యాండ్ కి ఇరిగేషన్ అందించడానికి వాడే వాటర్ వీల్ ని అరఘట అని చెప్పి పిలిచే వాళ్ళు. సో బేసికలీ ఆన్సర్ ఏమవుతుంది? వాటర్ వీల్ యూజ్డ్ ఇన్ ద ఇరిగేషన్ ఆఫ్ ల్యాండ్. మరి ఆ టైంలో అది ఫార్మర్స్ వాళ్ళ భూముల్లో పంటలు పండించడానికి ఇరిగేషన్ సప్లై విషయాల్లో ఇది ఒక పెద్ద ఇన్నోవేషన్ అండి, చాలా పెద్ద ఇన్నోవేషన్ ఆ టైంలో. మరి దీనివల్ల అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ అనేది చాలా పెరగడం జరిగింది. మరి వీటినే అరఘటాస్ ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు. ఏంటది? దే ఆర్ కాల్డ్ పర్షియన్ వీల్. అరఘటాస్ ఆర్ ఆల్సో కాల్డ్ పర్షియన్ వీల్. ఇరిగేషన్ ఫెసిలిటీస్ కోసము దీన్ని వాడేవారు. మరి వీటి వల్ల ఎప్పుడైనా ఇరిగేషన్ ఫెసిలిటీ మంచిగా ఉంటే, టైంకి వాటర్ అవైలబిలిటీ ఉంటే ఎప్పుడైనా ప్రొడక్టివిటీ పెరుగుతుంది కదా. అది మెడివల్ ఇండియా కానివ్వండి, యాన్షియంట్ ఇండియా కానివ్వండి, ఇప్పుడైనా కానివ్వండి, అంతే కదా. ఎస్, మరి ఈ అరఘటాస్ ని పర్షియన్ వీల్స్ అని ఎందుకు అన్నారో తెలుసా? ఎందుకంటే దీస్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ డ్యూరింగ్ ద ఇస్లామిక్ పీరియడ్. ఇస్లామిక్ పీరియడ్ లో, అంటే మెడివల్ ఇండియాలో ఇస్లాం రూలర్స్ ఉన్నప్పుడు దీన్ని తీసుకురావడం జరిగింది. అందుకనే దీన్ని
పర్షియన్ వీల్ అని చెప్పి పిలవడం జరిగింది. మరి ముఖ్యంగా మనకు మెడివల్ పీరియడ్ లో అగ్రికల్చర్ వాజ్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్ కదా. అంటే ఇప్పుడు కూడా అగ్రికల్చర్ యూజ్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్ మెజారిటీ ఆఫ్ ది, కానీ అప్పుడేమో 99% ఆఫ్ ద పీపుల్, అట్లీస్ట్ 95% ఆఫ్ ద పీపుల్కి అయితే అదే ఉంటుండే. ట్రేడ్ చేసేవాళ్ళు కానీ తక్కువ మంది కదా. ఎస్, మరి అందులో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెరగడానికి ఈ అరగ్హట అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. మరి ఏం చేస్తుండే అసలు ఈ అరగ్హట, పర్షియన్ వీలర్, వాటర్ వీల్ ఏం చేస్తుండే అంటే, ఇది చుట్టుపక్కల ఉండే వెల్స్ కానివ్వండి, రివర్స్ కానివ్వండి, అక్కడ నుంచి వాటర్ ని లిఫ్ట్ చేస్తుంది. అవి కిందికి ఉంటాయి కదా, భూమి ఏమో పైకి ఉంటది, వాటర్ మన సీ లెవెల్ ఆర్ వెల్స్ ఆర్ రివర్స్ కింద ఉంటాయి కదా, అక్కడ నుంచి వాటర్స్ ని క్యారీ చేసి హయ్యర్ లెవెల్ కి తీసుకొచ్చేది ఇరిగేషన్ పర్పసెస్ కోసము. ఇప్పుడు మనం ఎత్తిపోతల పథకాలు అని చెప్పి అంటున్నాం కదా, ఇప్పుడు మన కాళేశ్వరం ఎత్తిపోతల పథకమే కదా, అట్లా ఇప్పుడేమో టెక్నాలజీ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇట్లా ఎత్తిపోతల పథకాలు. అప్పుడేమో ఇలాంటి అరగ్హట లాంటివి ఉండేవి. మరి దీనివల్ల ఏమవుతుండే, మన్సూన్స్ అనేటివి లేకపోయినా కూడా సంవత్సరం మొత్తము రైతులు పంటలు పండించడానికి ఇది ఉపయోగపడుతుండే. ముఖ్యంగా సమ్మర్ సీజన్ లో కూడా మెడివల్ ఇండియాలో రైతులు పంటలు పండించడానికి కారణం ఈ అరగ్హట అనే దాన్ని ఇన్వెంట్ చేయడమే. ఓకే, రైట్. ముఖ్యంగా మన డెక్కన్ ప్లాట్యూలోనే దీన్ని బాగా వాడారండి. ఎందుకంటే వర్షాలు కంపారిటివ్లీ తక్కువ, అంటే గంగా బేసిన్ ఏరియాతోనూ లేకపోతే అవి కంపేర్ చేసుకుంటే బ్రహ్మపుత్ర రివర్ ఏరియాతోనూ చేసుకుంటే వర్షాలు తక్కువ అండ్ వాటర్ రిసోర్సెస్ కూడా తక్కువే కదా. ఎస్, మరి ఇలాంటి టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల డెక్కన్ ప్లాట్యూ అంటే ఏరిడ్ రీజియన్స్ ఉన్నాయి కదా, ఎస్, అలాంటి ఏరియాల్లో చాలా 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 ఉపయోగపడింది. మరి దీనివల్ల క్యాష్ క్రాప్స్ పండించడం స్టార్ట్ చేశారు, లైక్ వాటర్ ఎక్కువ అవసరం ఉండే షుగర్ కేను ఇలాంటివన్నీ. మరి ఇండిగోను, కాటన్ కూడా పండించి వాటిని తర్వాత కాలంలో వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. సో ఆన్సర్ ఇదండి. మరి బాండెడ్ లేబర్ అంటే ఏంటి? ఫోర్స్డ్ లేబర్. బాండెడ్ లేబర్ అంటే ఏంటి? ఫోర్స్డ్ లేబర్ అనే కదా. జనాలు జీతాలు ఏమీ లేకుండా వాళ్ళ పూర్వీకులు చేసిన అప్పుల్ని కట్టడానికి లేకపోతే ఏదైనా పనిష్మెంట్ కింద ఈ బాండెడ్ లేబర్లుగా పనిచేసేవాళ్ళు. అంతేగాని అరగ్హటకు బాండ్ లేబర్ కి ఎలాంటి సంబంధం లేదు. సిమిలర్లీ ల్యాండ్ గ్రాంట్స్ మేడ్ టు మిలిటరీ ఆఫీసర్స్, దాని అరగ్హటాస్ అనే వాళ్ళ. మరి జాగిర్స్ అని ఏంటంటారు? జాగిర్స్ అంటే ల్యాండ్ గ్రాంట్స్ మేడ్ టు ద మెడివల్ ఆఫీసర్స్ డ్యూరింగ్ ద మిలిటరీ ఆఫీసర్స్ ఇన్ మెడివల్ ఇండియా. వాళ్ళకు ల్యాండ్స్ ఇచ్చి ఆ ల్యాండ్స్ నుంచి రెవెన్యూ కలెక్షన్ చేసుకొని మరి దాని ద్వారా వాళ్ళ ఖర్చులు, వాళ్ళ దగ్గర ఉన్న సోల్జర్స్ ఖర్చులు అవన్నీ అందులో నుంచే తీయడానికి ఈ జాగిర్లు అనేటివి ఇచ్చేవాళ్ళు. మరి మన తెలంగాణలో కూడా జాగీర్దారులు చాలా మంది ఉండే కదా. ఎస్, మరి అప్పటి ఫ్యూడల్ సిస్టమ్ యొక్క గుర్తులు ఈ జాగీర్దారులు అనేవాళ్ళు. మెడివల్ ఇండియాలో ఉన్న ఫ్యూడల్ సిస్టమ్ ఉంటది కదా, ఎస్, దాని యొక్క గుర్తులే జాగీర్దారులు. మరి ల్యాండ్స్ గ్రాంట్స్ మేడ్ టు మిలిటరీ ఆఫీసర్స్ ఆర్ కాల్డ్ జాగీర్స్. ఓకే, రైట్. మరి దానికి అరగ్హటకి ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. సో ఇది కూడా తప్పే. నెక్స్ట్, వేస్ట్ ల్యాండ్స్ కన్వర్టెడ్ టు కల్టివేబుల్ ల్యాండ్. ఇక మెడివల్ ఇండియాలో వేస్ట్ ల్యాండ్స్ ని మెల్లమెల్లగా కింగ్స్ యొక్క సపోర్ట్ తోని కల్టివేటెడ్ ల్యాండ్ గా తయారు చేయడం అనేది కామన్ ప్రాక్టీస్ అండి. కానీ దానికి వాటర్ వీల్ ని యూజ్ చేయడానికి సంబంధం ఏం లేదు. ఆల్రెడీ ల్యాండ్ మంచిగా ఉంటే దాంట్లో వాటర్ పోస్తాడు. ఓకే, రైట్. సో అరగ్హటాస్ అంటే అర్థమైంది కదా, ద వాటర్ వీల్ యూజ్డ్ ఇన్ ఇరిగేషన్ ఆఫ్ ల్యాండ్ ఇన్ మెడివల్ ఇండియా. ఓకే, రైట్. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి అండి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. యూపీఎస్సీ 2016 లో అడిగిన క్వశ్చన్ ఇది. యూపీఎస్సీ వాళ్ళు ప్రిలిమ్స్, సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ లో అడిగారు. ఇలాంటి టర్మ్స్ చాలా అడుగుతున్నారని చూడండి. Now coming on to the next question. Upari refers to which one of the following? Options: a category of proprietary tenure under the Mughal rule, a category of tenancy tenure under the Maratha rule, a soldier in the Maratha army, or a village headman in the Mughal period. సో బేసిక్ గా ఉపారి అని ఎవరిని పిలిచేవాళ్ళు, దేని పిలిచేవాళ్ళు? మరాఠా రాజ్యంలో టెనెన్సీ టెన్యూర్ ఉంటది కదా, ఈ భూమికి టెనెంట్స్ తీసుకుంటారు కదా గిన్ని సంవత్సరాలకు అని చెప్పి, ఆ టెన్యూర్ ని ఉపారి అని చెప్పి పిలిచేవాళ్ళు. సో ఆన్సర్
ఉపారి అంటే ఇదండి, కేటగిరీ ఆఫ్ టెనెన్సీ టెన్యూర్ అండర్ ద మరాఠా రూల్. అదే మనము ఈ కేటగిరీ ఆఫ్ ప్రొప్రిటరీ టెన్యూర్ అండర్ ద ముఘల్ రూల్ అనేది ఉపారి కిందికి వస్తుందా? రాదండి, అది దాని కిందికి రాదు. ఎందుకంటే ఇది ముఘల్ రూల్ తోని సంబంధమే లేదు, దానికి మరాఠా రూల్ తోనే లింక్ అయి ఉంటది. ఓకే రైట్. సో ఆన్సర్ ఈస్ బి అండి, ఆప్షన్ బి is the correct answer. Okay, now coming on to the next question. In ancient India, the term Yaudeyas were what? In ancient India, the Yaudeyas were a sect of Buddhism, a sect of Jainism, a republican tribe, లేకపోతే vassals of the Cholas. Vassals అంటే ఏం లేదండి, సామంత రాజులు, చోళుల యొక్క సామంత రాజులు అని చెప్పి అడుగుతున్నాడు. సో మరి ఆన్సర్ ఏమవుతుంది? దీస్ ఆర్ బేసికలీ యువేదాస్ ఆర్ ఏ రిపబ్లికన్ ట్రైబ్స్. వీళ్ళు రిపబ్లికన్ ట్రైబ్స్ అండి. ఓకే, దీని గురించి మనకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే యాన్షియంట్ రిపబ్లికన్ ట్రైబ్ ఇన్ ఇండియా, బేసిక్గా యాన్షియంట్ ఇండియాలో కొన్ని రిపబ్లిక్స్ ఉండే కదా, గణరాజ్యాలు అంటారు తెలుగులో. ఎస్, వేర్ ద పవర్ వాస్ షేర్డ్ అమంగ్ ద పీపుల్ రాదర్ దాన్ బీయింగ్ ఇన్ ద రూల్ ఆఫ్ ఎ సింగిల్ కింగ్. అంటే కొన్ని రాజ్యాల్లో రాజులు పాలించేవాడు, కొన్ని ఏమో రిపబ్లిక్స్ ఆర్ గణరాజ్యాలు ఉంటుండే. సో దట్ పవర్ అనేది జనాల మధ్యలో ఉంటుండే, జనాలు ఎన్నుకున్న వాళ్ళే నాయకులుగా ఉండేవాళ్ళు, అంతేగాని హెరిడేటరీగానో లేకపోతే జనాల మీద యుద్ధం చేసి గెలిచిన వాళ్ళు అట్లా అయ్యేటోళ్ళు కాదు. మరి ది యౌదేయాస్ అనేది దే ఆర్ ఏ రిపబ్లికన్ ట్రైబ్. Basically they are known for their warrior skills, but warrior skills ఉంటున్నాయట వీళ్ళకు. అండ్ అదర్ ట్రైబ్స్ అండ్ కింగ్డమ్స్ తోని అవసరం ఉన్నప్పుడు యుద్ధాలు కూడా చేసే వాళ్ళు. వీళ్ళకు బుద్ధిజం తోని జైనిజం తోని ఎలాంటి సంబంధం లేదండి. అలాగే చోలాస్ తోని కూడా సంబంధం లేదు. బేసిక్ గా చోలాస్ అనేది సౌత్ ఇండియాలో తమిళనాడు ఏరియాలో ఉన్న ఒక డైనాసిటీ కదా. మరి యౌదేయాస్ ఏమో నార్త్ లో ఉండే బ్యాచ్, ఇండిపెండెంట్ ట్రైబ్స్ అది. Okay, right. Basically these Yaudeyas are republican tribes which are famous for their warrior skills. Republican tribes famous for their warrior skills. Okay, right. So answer is C, and C is the correct answer. Now coming on to the next question. In medieval India, the designations Mahattara and Pattakila were used for. ఈ నేను ఇప్పుడు చెప్పిన రెండు డెసిగ్నేషన్స్ ఉన్నాయి కదా, ఇవి మెడివల్ ఇండియాలో వీళ్ళను ఎవరిని గుర్తిస్తూ వీటిని వాడేవాళ్ళు ఈ డెసిగ్నేషన్స్ అని చెప్పి అడుగుతున్నాడు. మిలిటరీ ఆఫీసర్స్ అనేవాళ్ళ, విలేజ్ హెడ్స్ అనేవాళ్ళ, స్పెషలిస్ట్ ఇన్ వేదిక్ రిచువల్స్ అనేవాళ్ళ, లేకపోతే చీఫ్ ఆఫ్ క్రాఫ్ట్ గిల్డ్స్ అనేవాళ్ళ. సో యూపీఎస్సీ 2024 క్వశ్చన్, చీఫ్ ఆఫ్ క్రాఫ్ట్ గిల్డ్స్ అంటే తెలుసు కదా, గిల్డ్స్ చేతి వృత్తుల వాళ్ళకి సంబంధించిన గిల్డ్స్ ఉంటుండే కదా, యూనియన్స్, వాటి యొక్క హెడ్సా, లేకపోతే వేదిక్ రిచువల్స్ లో చాలా స్పెషలిస్ట్ అంటే ఎవరు, బ్రాహ్మణ్స్ అనేవాళ్ళ, లేకపోతే విలేజ్ హెడ్ అనేవాళ్ళ, లేకపోతే మిలిటరీ ఆఫీసర్స్ అనేవాళ్ళ అని చెప్పి అడుగుతున్నాడు. బేసికలీ దీస్ టూ డిజిగ్నేషన్స్ వేర్ యూజ్డ్ ఫర్ ద విలేజ్ హెడ్మెన్ ఇన్ మెడివల్ ఇండియా. బేసిక్ గా మహాత్తారా అనేవాళ్ళు మొత్తము సర్పంచ్ లాంటోడు అండి. మనకు ఈజీగా అర్థం కావాలంటే విలేజ్ యొక్క హెడ్ సర్పంచ్ లాంటోడు మహాత్తారా. మరిగా పట్టాలిక అంటే ఉప సర్పంచ్ లాంటోడు, ఉప సర్పంచ్ లాంటి వాడు, సబార్డినేట్ హెడ్మెన్. ఓకే, బేసిక్ గా ఈ మహాత్తారా వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద, దేనికి రెస్పాన్సిబుల్ ఉంటారు సర్పంచ్లు, ఆ లోకల్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ వసూలు చేయడము, ఇవన్నిటికీ వీళ్ళే కదా మహాత్తారా రెస్పాన్సిబుల్. మరి ఉప సర్పంచ్ ఏం చేస్తాడు, ఆ సర్పంచ్ కి ఈ అన్ని పనులు కంప్లీట్ కావడంలో అసిస్ట్ చేయడం అనేది వాళ్ళ పని ఉంటది కదా. ఎస్, బేసిక్ గా మరి ఇప్పుడు అంటే జనాలు ఎన్నుకునేటోళ్ళు, ఇప్పుడు మన సర్పంచ్ కి డైరెక్ట్ ఎలక్షన్ ఉంటుంది, అప్పుడు ఉంటుండేనా, లేదు కదా. మరి వాళ్ళు ఎట్లా అపాయింట్ అయ్యేవాళ్ళు, దే వేర్ అపాయింటెడ్ బై ద రూలింగ్ అథారిటీ అండ్ వేర్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్. గ్రామాల్లో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ఏమైనా గొడవలు ఉంటే వాటిని ఏమైనా గొడవలు ఉంటే అది మాట్లాడి కుదిర్చడానికి, అలాగే ట్యాక్స్ కలెక్షన్ చేయడానికి వీళ్ళని అప్పటి రూలింగ్ క్లాస్, అంటే డైరెక్ట్ కింగ్ వచ్చి ఒక విలేజ్ లో సర్పంచ్ ని
మహత్తారాన్ని ఎన్నిక చేశాడని కాదు, కింగ్ కింద ఆఫీసర్లు ఇలా అంటుంటారు కదా, సుబా హెడ్స్, సర్కార్ హెడ్స్, ఇలా వాళ్ళతో మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసిన వాళ్ళని, లేకపోతే ఊరి పెద్దల్ని ఈ మహత్తారగా లేకపోతే పట్టాకిలాగా పిలిచే వాళ్ళు. ఓకే, రైట్. అండ్ అలాగే ఇక విలేజ్ హెడ్ అన్నప్పుడు విలేజ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాళ్ళ వెల్ఫేర్ కూడా చూసుకోవాల్సి వస్తుంది కదా, అవన్నీ కూడా వీళ్ళే చూసుకునే వాళ్ళు. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రీసెంట్ గా అడిగినాయండి. కానీ దేర్ ఆర్ సమ్ వర్డ్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ ఫీల్ రేపు మళ్ళీ మనకు ఎగ్జామ్స్ లో రావచ్చు. అందులోని కొన్ని పదాల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఒక 20 to 20 వరకు ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ పీరియడ్స్ లో ఉన్నాయి అవన్నీ. ఫస్ట్ అగ్రికల్చర్ అండ్ ల్యాండ్ రిలేటెడ్ టర్మినాలజీస్ కొన్ని ఉన్నాయి, అవి చూద్దాం అవి ఏంటో. అగ్రహారాస్, ఇది ఇందాకే చెప్పాను కదా, అగ్రహారాస్ క్లాస్ లో చెప్పాను, బ్రాహ్మణ్స్ కి డాన్ డొనేట్ చేస్తారు కదా, ఎస్ అది. అరణ్యకాస్, ఇది ఇంపార్టెంట్ అండి. అరణ్యకాస్ ఇది మీరు వేదిక్ పీరియడ్ లో వినుంటారు. అరణ్యకాస్ బేసికలీ ఏంటవి, దే ఆర్ ఫారెస్ట్ టెక్స్. ఇందాక మనం మాట్లాడుకున్న ఆసామి, ఆసామి అంటే పీజెంట్ కదా, ఎస్. మరి ముఘల్ పీరియడ్ లో రైతుల్ని ఆసామి అని చెప్పి పిలిచేవాళ్ళు. ఇక అగ్రహారాస్ లాగా ఇంకోటి ఉంటది, బ్రహ్మదేయ. బ్రహ్మదేయ అని ఒకటి ఉంటది. బేసికలీ ఇవేంటి అంటే ట్యాక్స్ ఫ్రీ ల్యాండ్స్. అక్కడేమో అగ్రహారాస్ లో ట్యాక్స్ వసూలు చేస్తారు. దీస్ ఆర్ ఏమో ట్యాక్స్ ఫ్రీ ల్యాండ్స్ గిఫ్టెడ్ టు బ్రాహ్మిన్స్. Brahmadeyas are tax-free lands gifted to Brahmins in the medieval period by kings. Medieval ఇండియాలో కింగ్స్ బ్రాహ్మణ్స్ కి దానం చేసిన ట్యాక్స్ ఫ్రీ ల్యాండ్స్ ఇచ్చారు, వాటిని బ్రాహ్మదేయాస్ అని చెప్పి అనేవాళ్ళు. ఇక ఎర్రిపట్టి ఇందాకనే మాట్లాడుకున్నాం కదా, విలేజ్ ట్యాంక్స్ ని మెయింటెనెన్స్ అండ్ రిపేర్ చేయడానికి డబ్బులు కావాలా, మరి దానికోసము ఒక స్పెషల్ కేటగిరీ ఆఫ్ ల్యాండ్ ని కొందరు దానం చేసేవాళ్ళు. మరి అందులో నుంచి తీసుకొచ్చిన రెవెన్యూతోని వీటిని రిపేర్ చేసేవాళ్ళు. మరి దానిని ఎర్రిపతి అని చెప్పి అంటారు. ఇది ఇంపార్టెంట్ అండి. ఎర్రిపతి ఆల్రెడీ అడిగాడు, మళ్ళీ కూడా అడగచ్చు, అది కూడా ఇంపార్టెంట్. అలాగే మన నెక్స్ట్ మారు, ఇప్పటికీ హిందీ వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. మరుభూమి, మనం తెలుగులో మరుభూమి అంటాం కదా, డెజర్ట్ ని మరు అని చెప్పి అంటారండి. అలాగే మిరాసీదార్, మిరాసీదార్ గురించి ఇందాకే మాట్లాడుకున్నాం కదా ఆల్రెడీ, సో అవసరం లేదు. పులాజ్, ఇది ఆల్రెడీ మొన్న టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 లో అడిగారు. పులాజ్ అనేది ల్యాండ్ విచ్ ఈస్ కంటిన్యూస్లీ ఇన్ ద కల్టివేషన్. ల్యాండ్ ఇన్ కల్టివేషన్ ఈస్ కాల్డ్ యాజ్ పులాజ్. ఇది ఇంపార్టెంట్ అండి. ల్యాండ్ ఇన్ కల్టివేషన్ ఈస్ కాల్డ్ యాజ్ పులాజ్. అండ్ శర్కరా ల్యాండ్స్ అంటారు. శర్కరా ల్యాండ్స్ దేన్ని అంటారు, ముఖ్యంగా గలుకరాలు ఆర్ పబుల్స్ తో నిండి ఉన్న ల్యాండ్స్ ఉంటాయి కదా, వాటిని శర్కరా అని చెప్పి పిలుస్తారండి. ఇవి ఇంపార్టెంట్. అలాగే అగ్రికల్చరల్ లోన్ కి సంబంధించి తక్కావి లోన్స్ అని చెప్పి ఉంటాయి. తక్కావి లోన్స్ అంటే షార్ట్ టర్మ్ లోన్స్. ఇవి ఢిల్లీ సుల్తాన్ పీరియడ్ లో, ముఘల్ పీరియడ్ లో ఫార్మర్స్ కి ఇచ్చేవారు షార్ట్ టర్మ్ లోన్స్. షార్ట్ టర్మ్ లోన్స్ గివెన్ టు ఫార్మర్స్ ఆర్ కాల్డ్ యాజ్ తక్కావి. ఓకే, రైట్. అలాగే బలి, మనం ఇది యాన్షియంట్ ఇండియాలో వేదిక్ సివిలైజేషన్ ట్రైబ్స్ ఆ దగ్గర చదువుతాము. బేసిక్ గా రాజులు అనేవాళ్ళు జస్ట్ ఒక ట్రైబ్ హెడ్ గా ఉన్న కాలం ఇది. బేసిక్ గా బలి అంటే ఏంటంటే రాజు ఏదైనా యుద్ధం చేసి గెలుచుకొస్తాడు కదా, అందులో ఉంచే కొంచెం ప్లస్ వాలంటరీ ఆఫరింగ్స్ ఇస్తారు కదా పీపుల్, అది కూడా దాన్ని కూడా బలి అనేవాళ్ళు. కానీ తర్వాత కాలంలో అది కంపల్సరీ అయిపోయింది. ఇక బాగా అనేది ల్యాండ్ రెవెన్యూలో కింగ్ షేర్ ఉంటుంది కదా, ఎస్. అంటే ల్యాండ్ రెవెన్యూ కాదు, జనాలు పండించిన ప్రొడ్యూస్ లో 1/6 గవర్నమెంట్ కట్టాలి కదా, ఎస్, దాన్ని బాగా అని చెప్పి అంటారు. ఇక బత్త అంటే మనం ఇప్పటికీ మాట్లాడతాం కదా, పోలీసులకు ఇచ్చే కొంచెం మామూలు ఇస్తే దాన్ని బత్త, లేకపోతే ఎక్స్ట్రా పని చేసినందుకు ఏమైనా ఇస్తే బత్త ఇయ్యరా అంటారు చూసా, దాని అప్పట్లో పోలీస్ ట్యాక్స్ అని చెప్పి అనేవాళ్ళు. నెక్స్ట్ చౌదరీస్ అంటే those who used to collect karaj, land revenue from peasants. గవర్నమెంట్ తరపున నార్మల్ పీజెంట్స్ నుంచి ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ చేసే పని ఉంటుంది కదా, ఎస్, అట్లా చేసే వాళ్ళని చౌదరీస్ అని చెప్పి నార్త్ ఇండియాలో అనేవాళ్ళు. మరి మన దగ్గర తెలుగు స్టేట్స్ లో
పటేల్, పటేల్, పట్వారి, పటేల్ అని చెప్పి అనేవాళ్ళండి. ఓకే రైట్, పటేలు పట్వారి రెండు అంతా దాని కిందకే వస్తుంది. ఇక మరాఠా టైంలో ఉన్న చౌత్, చౌత్ చాలా ఇంపార్టెంట్ కదా. మరి చౌత్ ఇది ఏంది, తన చుట్టుపక్కల ఉన్న రాజ్యాల మీద మరాఠాస్ రేడ్ చేసి దోచుకోకుండా ఉండడానికి ఆ సరిహద్దులో ఉన్న రాజ్యాల్లోని ప్రజలు 1/4 ఆఫ్ దేర్ ప్రొడ్యూస్ ని ట్యాక్స్ గా, చౌత్ గా వీళ్ళకు చెల్లించాల్సి ఉంటది మరాఠీస్ కి. ఓకే, అదే మరి సర్దేశ్ముఖి అంటే, సర్దేశ్ముఖి అంటే లోకల్ జమీందార్ వ్యవస్థ ఉంటది కదా, వాళ్ళని తీసేస్తాడు శివాజీ. మరి వాళ్ళకి ఎట్లా 1/10% కడుతుండే కదా, అఫీషియల్ గానే కట్టాలా, కానీ అలా ఎంతగానో ఎక్కువ వసూలు చేసుకునేటోళ్ళు. సో ఇలా తీసేసినాము, ఈ 1/10 డైరెక్ట్ గా మాకే కట్టండి అని చెప్పారు. దాన్నే సర్దేశ్ముఖి అని చెప్పి అంటారు. ఓకే, జిజియా ఇది కూడా ఇంపార్టెంట్. జిజియా చాలా సార్లు విన్నారు కదా. ఒక ముస్లిం రూలర్ పాలిస్తున్న రాజ్యంలో అందులో నాన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో ప్రొటెక్షన్ కోసము వాళ్ళు రాజుకు కట్టే ట్యాక్స్ నే జిజియా అని చెప్పి పిలుస్తారు. ఓకే రైట్, నెక్స్ట్ కరాజ్, కరాజ్ కూడా ఇంపార్టెంట్. ఫిరోజ్ షా తుగ్లక్ టైంలో స్టార్ట్ చేసిరు దీన్ని. ఇది ముస్లిమ్స్ మీద వేసేవాళ్ళు కాదు, నాన్ ముస్లిమ్స్ మీద మాత్రమే వేసేవాళ్ళు. నాన్ ముస్లిమ్స్ పండించిన పంట ఉంటది కదా, దాని మీద వేసే ట్యాక్స్ ని ఖరాజ్ అని చెప్పి అంటారు. ఓకే, రైట్. ఇంకా కుమ్స్, ఇది కూడా ఫిరోజ్ షా, ఖరాజ్ కానివ్వండి కుమ్స్ కానివ్వండి రెండు ఫిరోజ్ షా తుగ్లక్ తీసుకొచ్చిండు. ఫిరోజ్ షా తుగ్లక్ ఏంటంటే, ఇది ఏంది కుమ్స్ అంటే ఏంటంటే, ఒక పర్సన్ సంపాదించే డబ్బు ఉంటుంది చూసిరా, అది ఆయన పర్సనల్ కి ఆయన ఫ్యామిలీ ఎక్స్పెండిచర్ కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, ఆ ఉన్న దాంట్లోకి వెళ్ళి 20% గవర్నమెంట్ కట్టాలా, అది కుమ్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ ఉన్నాడు, ఆయనకు ఆయన ఫ్యామిలీకి సరిపోయే ఖర్చులకు గాను మస్తు లక్ష రెట్ల సంపాదిస్తాడు కదా, అందులో నుంచి 20% కి గవర్నమెంట్ కడితే దాన్ని కుమ్స్ అని చెప్పి అంటారు. ఓకే రైట్. ఇక షర్బ్, షర్బ్ అంటే ఏంటంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఆర్ వాటర్ సప్లై ఫెసిలిటీస్ ని ఫార్మర్స్ కి కల్పించినందుకు గాను గవర్నమెంట్ కి వాళ్ళు 1/10, వాళ్ళు పండించిన దాంట్లో 1/10 ఆఫ్ ద క్రాప్ ని షరాబ్ గా కట్టాల్సి ఉంటుంది. బేసికలీ వాటర్ ట్యాక్స్ అండి. షర్బ్ అంటే ఏం లేదు, వాటర్ ట్యాక్స్, పన్ను తెరువ అని చెప్పి అంటాం కదా మనం ఇప్పుడు, ఎస్ అలాంటిదే. ఇక శుల్క, శుల్క ట్యాక్స్ అంటే దిస్ ఇస్ టైప్ ఆఫ్ టోల్ ట్యాక్స్ అండి. టోల్ ట్యాక్స్ మన హైవేస్ మీద రోడ్స్ మీద మనం ఇప్పుడు టోల్ ట్యాక్స్ వసూలు చేస్తుంది కదా, అప్పట్లో దాన్ని శుల్క పన్ను అని చెప్పి అనేవాళ్ళు. ఓకే, అలాగే తారాదయ, ఈ తారాదయ నావిగేషన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ట్రేడర్స్ వేరే దేశాలకు వెళ్తూ ఉంటారు కదా నావిగేషన్, ఎస్ వాళ్ళ మీద వేసేది తారాదయ. ఓకే రైట్. ఇంకా వెట్టి, మన తెలంగాణలో చాలా ఫేమస్, ఏపీలో కూడా కొంచెం ఉండే. ఓకే, ఈ వెట్టి అంటే సింపుల్ లైక్ ఫోర్స్డ్ లేబర్ అండి. ముఖ్యంగా ఇది చోలా ఇన్స్క్రిప్షన్స్ లో మొట్టమొదటిసారిగా కనిపించిందంట. రైట్, అయ్యవోల్, ఇది విన్నారా ఎక్కడైనా అయ్యవోల్? ఎస్ వింటారు. శాతవాహన టైమ్స్ తర్వాత ట్రేడ్స్ బాగా ఇంక్రీజ్ అయినాయి కదా, ట్రేడ్ ఆ టైంలో వింటారు. బేసికలీ దీస్ ఆర్ పవర్ఫుల్ మెర్చెంట్ గిల్డ్స్, పవర్ఫుల్ మెర్చెంట్ గిల్డ్స్ ఆఫ్ ఎర్లీ మెడివల్ సౌత్ ఇండియా. చోలా టైమ్స్ లో ఉండేవాళ్ళండి అయ్యవోల్ అనేవాళ్ళు. అయ్యవోల్, నానా దేశాస్ ఇలాంటివన్నీ ఉండే, మణిగ్రామాస్, నానా దేశాస్, అయ్యవోల్, వీళ్ళందరూ మెర్చెంట్ గిల్డ్స్ అండి, సౌత్ ఇండియాలో ఉన్న మెర్చెంట్ గిల్డ్స్. అలాగే బంజారా, బంజారా గురించి లాస్ట్ క్లాస్ లో చెప్పాను. వీళ్ళు ఏంటంటే ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి తిరుగుతూ, ఊరూరికి తిరుగుతూ మన నిత్యావసర వస్తువులను అమ్మే వాళ్ళని బంజారాస్ అని చెప్పి అంటారు. ఈ పేరు ఇంపార్టెంట్ అండి, బంజారాస్. ద మర్చెంట్స్ హూ వేర్ ఎంగేజ్డ్ ఇన్ నొమాడిక్ ట్రేడింగ్. అంటే ఒక నొమాడ్స్ అంటే ఎవరు, ఒకటే ప్లేస్ ఉండకుండా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి మన బఫెల్లోస్ మీద అండ్ డాంకీస్ కి కట్టుకొని తీసుకుపోయే బ్యాచ్ ఉంటారు కదా, ఎస్ వాళ్ళని బంజారాస్ అని చెప్పి అప్పట్లో పిలిచేవారు. బేసిక్గా ట్రేడర్స్, కాకపోతే ఊరూరు తిరిగి అమ్మేవాళ్ళు. అలాగే చెట్టియార్, చెట్టియార్ అంటే మర్చెంట్స్, వీళ్ళు సౌత్ లో ఉంటారు, బేసిక్ గా తమిళనాడులో ఇప్పటికీ ఉంటారు చెట్టియార్స్. ఓకే, మన దగ్గర కోమటోళ్ళు అంటాం కదా, అట్లా తమిళనాడులో చెట్టియార్ అని చెప్పి అంటారు. ఓకే రైట్. నెక్స్ట్ సేతిస్, వీళ్ళు కూడా ట్రేడర్సే.
సేట్స్ ఆర్ సేతీస్ అంతా ఒకటే. శ్రేణి, శ్రేణి అంటే ఇది చాలా సార్లు వినుంటారు కదా పేరు. శ్రేణి అనే పదం ఈ ట్రేడర్స్ అసోసియేషన్ ఉంటది కదా, దాని గిల్డ్స్ ఆర్ శ్రేణి అని చెప్పి అంటారు. ఓకే. అండ్ గ్రామిక, గ్రామిక ఎవరు? హెడ్ ఆఫ్ ద విలేజ్, హెడ్ ఆఫ్ ది విలేజ్ ని గ్రామిక అంటారు. అలాగే రజూకాస్, ఇది ఇంపార్టెంట్ అండి. ఈ రజూకాస్ గురించి మీకు మౌర్యన్ పీరియడ్ లో వస్తుంది. రజూకాస్ ఇంపార్టెంట్. జనాలకు ఏదైనా పనిష్మెంట్ ఇవ్వడము, లేకపోతే ఏమైనా మంచి పనులు చేస్తే రివార్డ్స్ ఇవ్వడము ఈ రజూకాస్ పని, రజూకాస్ పని. అలాగే సన్నిదాత, సన్నిదాత అంటే రాయల్ ట్రెజరీ ఉంటది కదా, దాని యొక్క హెడ్ ని సన్నిదాతాస్ అని చెప్పి అంటారు. ఓకే, రైట్. గుల్మికాస్, గుల్మికాస్ ఆర్ గౌల్మికాస్ వీళ్ళెవరు? శాతవాహన పీరియడ్లు ఉంటారు, విలేజ్ అడ్మినిస్ట్రేషన్ లో పాలు పంచుకుంటా ఉంటారు. ఇక అగ్రహారాస్ మనం చదువుకున్నాం ఆల్రెడీ. అండ్ సామంతాస్, సామంతాస్ అంటే వ్యాసిల్స్. ఓకే, ఫ్యూడల్ చీఫ్స్ ఉంటారు కదా సామంత రాజులు, ఎస్ వాళ్ళని. సంధి విగ్రహక, సంధి విగ్రహక అని ఎవరిని అంటారు? ఫారెన్ మినిస్టర్ ని కానివ్వండి, ఈ యుద్ధము మినిస్టర్ ఫర్ వార్ అండ్ పీస్ కి సంబంధించిన వాళ్ళని సంధి విగ్రహక అని చెప్పి అనడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ అష్టప్రధాన్స్, అష్టప్రధాన్స్ అంటే శివాజీ కోర్ట్ లో ఉండే 8 మంది మినిస్టర్లని అష్టప్రధాన్స్ అని చెప్పి పిలుస్తారు కదా. ఎస్. మరి న్యాయాధీశ్ అంటే, న్యాయాధీశ్ ఆల్రెడీ క్లాస్ లో చెప్పాను, చీఫ్ జస్టిస్ అని చెప్పి. ఇక పేష్వా మీకు తెలిసిందే. ఈ ఉప్పారి మనం ఇందాకనే మాట్లాడుకున్నాం, టెనెన్సీ టెన్యూర్ డ్యూరింగ్ ద మరాఠా రిజిమ్ అని చెప్పి. ఎస్, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. ఇక సంగం పీరియడ్ లో ఉన్న కొన్ని పేర్లు ఉన్నాయి, కొంచెం ఇవి డిఫరెంట్గా ఉంటాయి, కొంచెం బట్టి పట్టాల్సి వస్తుంది. ఆ పేర్లు చెప్తాను ఇక్కడ చూడండి. కదాయిసియార్, కదాయిసియార్ అంటే స్లేవ్స్ అని అర్థం. ఉర్, వన్ ఆఫ్ ది 3 టైప్ ఆఫ్ విలేజ్ అసెంబ్లీస్ ఆఫ్, 3 విలేజ్ అసెంబ్లీస్ ఉంటాయి కదా చోళా పీరియడ్ లో. ఏంటంటే అది, ఒకటేమో ఉర్, ఇంకోటేమో సభ, ఇంకోటేమో నగరం. ఓకే, రైట్. వరియం, వరియం అనేది కూడా అట్లాంటిది, ఒక టెరిటోరియల్ యూనిట్. వట్టకిరుటాల్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, వెల్లార్స్ గురించి మాట్లాడుకున్నాం, ఇవన్నీ ఫేమస్ కదా, ల్యాండ్ ఓనర్ క్యాస్ట్. ఎస్, వెల్లార్స్. ఓకే, రైట్. మరి ఇక యాన్షియంట్ ఇండియా ఇక్కడికి అయిపోతుంది. మరి ముఘల్ ఇండియాకి వస్తే, సారీ మెడివల్ ఇండియాకి వస్తే, సుల్తానేట్స్ టైంలో కానీ, ఢిల్లీ సుల్తానేట్స్ టైంలో కానీ, ముఘల్ పీరియడ్స్ లో ఉండే వాటిని ఏమంటారు? ఫస్ట్ బంజర్, బంజర్ అంటే టైప్ ఆఫ్ ల్యాండ్ అండి. 5 years పాటు కల్టివేట్ చేయకుండా ఉండే భూమి ఉంటుంది చూసిరా, అన్కల్టివేటెడ్ ల్యాండ్, మనం ఇప్పటికీ బంజర భూములు అని చెప్పి అంటాం. ఎస్, వాటిని బంజర్ అని చెప్పి అంటారు. అలాగే బతాయి, బటాయి అంటే మన ముఘల్ పీరియడ్ లో ల్యాండ్ రెవెన్యూకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్ సిస్టమ్స్ ఉంటాయి కదా, అందులో ఒకటిది బటాయి. ఓకే. చాహర్ తలస్మీన్, ఇది ఆల్రెడీ ఎగ్జామ్ లో అడిగిరు, గ్రూప్ 1 లో, సెకండ్ గ్రూప్ 1 లో అనుకుంటా. బేసిక్ గా ఏం లేదండి, రాజు ముందట 4 సార్లు ఇట్లా అబ్బోవ్ అంగంగి దండాలు పెడితే దాన్ని చాహర్ తలస్మీన్ అని చెప్పి అంటారు. ముఖ్యంగా దీన్ని షాజహాన్ ఇంట్రడ్యూస్ చేసిండంట. ఓకే, బతాయి, బంజర్, చాహర్ తలస్మిన్ ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. అలాగే దివాన్ ఐ అలా, దివాన్ ఐ అలా అనేది ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్. దీనికి రెవెన్యూ, రెవెన్యూ కలెక్షన్, వచ్చిన కలెక్షన్ ఏం చేసిరు, ఇవన్నిటిని దివాన్ ఐ అలా వాళ్ళు చూసుకుంటారు. ఓకే. ఫౌజ్దార్,
ఫౌజ్దార్ అంటే మీకు తెలిసిందే, మిలిటరీలో పోలీస్లో ఉండేవాళ్ళు ఫౌజ్దార్స్ అని చెప్పి అంటా ఉంటారు. ఓకే రైట్. నెక్స్ట్ మదద్మష్. మదద్మష్ ఇంపార్టెంట్ కదా. ఎస్, మదద్మష్ అంటే ఏంటి? రెవెన్యూ ఫ్రీ ల్యాండ్స్ గ్రాంటెడ్ టు ముస్లిం స్కాలర్స్ డ్యూరింగ్ ద ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్. ట్యాక్స్ ఏమి కట్టకుండా ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్ లో ఇస్లామిక్ స్కాలర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్స్ ని మదద్మష్ ల్యాండ్స్ అంటారు. అదే అక్బర్ టైం నుంచి ఓన్లీ ముస్లిం స్కాలర్స్ కాదు, అన్ని మతాల్లో ఉన్న స్కాలర్స్ కి ఇవ్వడం స్టార్ట్ చేసిండు అక్బర్. మదద్మష్ ల్యాండ్స్ అంటే స్కాలర్స్ కి ఇచ్చే ల్యాండ్స్ ని మదద్మష్ ల్యాండ్స్ అని చెప్పి అంటారు. ఓకే, ముకుద్దం ఇది అడిగిర్రు ఎగ్జామ్ లో. ముకద్దం, ముకద్దం అంటే విలేజ్ హెడ్స్ ని ముకద్దం అని చెప్పి అంటారండి. అలాగే మహజర్ నామా, దీన్ని అక్బర్ తీసుకొచ్చిండు 1579 లో. ఎందుకోసం తీసుకొచ్చిండు? ఈ ఉలేమాస్ ఉంటారు కదా, ఉలేమాస్ ని డామినేట్ చేయడానికి దీన్ని తీసుకురావడం జరిగింది అక్బర్ పీరియడ్ లో. మహాజర్ నామా. మరి ముకద్దం గురించి చెప్పాను, విలేజ్ హెడ్మెన్ అని, వెరీ ఇంపార్టెంట్ అండి. అలాగే ముష్రిఫ్. ముష్రిఫ్ అంటే అకౌంట్స్ రాసే చీఫ్ ఉంటాడు కదా రాజ్యంలో, ఆయన్ని ముష్రిఫ్ అని చెప్పి పిలిచే వాళ్ళు. ఆయన్ని ముష్రిఫ్ అని చెప్పి పిలిచే వాళ్ళు. ఓకే, ఆయన పేరు కూడా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ నస్తాలిక్. నస్తాలిక్ గురించి ఆల్రెడీ చెప్పాను. ఎవరికి ఇష్టం అని ఇట్లా రాయడం, నస్తాలిక్ రైటింగ్ దాంట్లో ఎవరికి రాయడం అని చెప్పాను, గుర్తుందా? కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నస్తాలిక్ దిస్ ఇస్ బేసికలీ పెర్షియన్ స్టైల్ ఆఫ్ రైటింగ్. మరి దీన్ని 15th అండ్ 17th సెంచరీలో బాగా వాడేవాళ్ళు. మరి ఇది కూడా ఇంపార్టెంట్ అండి. అలాగే పేష్కష్. పేష్కష్ అంటే గుర్తుందా? చెప్పాను ఆల్రెడీ. నాకు ఇది కూడా కమెంట్ సెక్షన్ లో చెప్పండి పేష్కష్ అంటే ఏంటో. కొలాజ్ గురించి మాట్లాడుకున్నాం. కాజీస్. కాజీస్ అంటే ముస్లిం జడ్జెస్ అపాయింటెడ్ బై ముస్లిం కింగ్స్ డ్యూరింగ్ దేర్ రూల్ ఆర్ కాల్డ్ కాజీస్. మన ఇబాన్ బట్టుటానికి కాజీగా మహమ్మద్ బిన్ తుగ్లక్ పెట్టాడని చెప్పాను కదా. ఎస్, అది. అండ్ సవార్. సవార్ అంటే హార్స్మెన్ గురించి. హార్స్మెన్ ఎన్లిస్టెడ్ ఫర్ ఫైటింగ్ ఇన్ మెడివల్ ఇండియా, దే ఆర్ కాల్డ్ సవార్. అండ్ ఇక సిజ్దా, ఇది చాలా సార్లు మాట్లాడుకున్నాం. సిజ్దా అండ్ పైబోస్ అని చెప్పి బాల్బాన్ టైంలో కొత్తగా తీసుకొచ్చిరు సిజ్దా పైబోస్ అని. సిజ్దా అంటే ఏం లేదండి, సాష్టాంగ నమస్కారాలు చేస్తారు కదా, అంగంగి దండాలు పెడతారు కదా మొత్తం ఇట్లా, దాన్ని సిజ్దా అంటారు. పైబోస్ అంటే రూలర్ యొక్క చేతిని ముద్దు పెట్టడం, చేతులకు కాళ్ళకు ముద్దు పెడితే దాన్ని పైబోస్ అని చెప్పి అంటారు. ఇది చాలా సార్లు అడిగిరు పైబోస్ అనేదాన్ని. ఓకే రైట్. అలాగే జెప్త్, ల్యాండ్ మెజర్మెంట్ లో ఒక టైప్, అది జెప్త్. అలాగే ఉషర్. ఉషర్ గురించి కూడా ఒకసారి క్లాస్ లో మాట్లాడుకున్నాం, సబ్జెక్ట్ మాట్లాడుకున్నప్పుడు. ఉషర్ అంటే దిస్ ఎ టైప్ ఆఫ్ ట్యాక్స్ లివిడ్ ఆన్ ల్యాండ్ అలాటెడ్ టు ముస్లిమ్స్ అండర్ ద ఢిల్లీ సుల్తానేట్ అండ్ ముఘల్ పీరియడ్. ఓకే, ఇక జాట్. జాట్ అంటే దిస్ ఇస్ ఎ ర్యాంక్స్ విచ్ ఆర్ గివెన్ టు మున్సబ్దార్స్ డ్యూరింగ్ ద ముఘల్ రూల్. మున్సబ్ ఇస్తారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి నిజాముల్ ముల్క్ కి మున్సబ్ ఇచ్చిండు అనుకుందాం, ఎంత 5000 బై 5000. ఇందులో ఇదేమో జాట్ మున్సబ్, ఇదేమో సవార్. అంటే దీని అర్థం ఏంది? 5000 మంది, సారీ, ఇది ఒక పర్సనల్ ర్యాంక్ అంటే ఇంతమంది సోల్జర్స్ ఈయన కింద ఉంటారు ఇదంతా అని. సవర్ అంటే ఆయన కింద ఉండే హార్స్మెన్ గురించి చెప్పింది. ఓకే రైట్. సో ఇప్పటి వరకు మాట్లాడుకున్న అన్ని కూడా మనకు ఎగ్జామ్స్ లో చాలా సార్లు అడిగారు. ఇంకా ఈ మధ్య మనకు ఇస్లాము సిక్కిజం లో ఉన్న పదాల గురించి కూడా ఎగ్జామ్స్ లో అడుగుతున్నారు కదా, అది కూడా చూద్దాం ఒకసారి.
హాదిస్ అంటే తెలుసా? హాదిస్ ఆర్ హాదిస్ అని చెప్పి అంటారు. ఏంటది? బేసిక్ గా ప్రాఫిట్ మహమ్మద్ బతుకున్నప్పుడు ఆయన ఫాలో అయిన ట్రెడిషన్స్ ఉంటాయి కదా, వాటిని హాదిత్ అని చెప్పి అంటారు. అలాగే అక్వాఫ్. అక్వాఫ్ అంటే చారిటబుల్ ట్రస్ట్. చారిటబుల్ ట్రస్ట్ ని అక్వాఫ్ అని చెప్పి పిలుస్తారు. ఇక ఇఫ్తార్, ఇది అందరికీ తెలుసు కదా, రంజాన్ వచ్చిందంటే ఇఫ్తార్ దావత్ల గురించి హిందువులు ముస్లింలు అందరూ వింటారు కదా ఇది. ఎస్, బేసిక్ గా ఇఫ్తార్ అంటే ఏంటంటే, ఇఫ్తార్ దావత్ అని కాదండి, అది దాని అర్థము ముస్లిమ్స్ రంజాన్ టైంలో సన్సెట్ అయ్యే వరకు ఏం తినరండి. సూర్యుడు ఉన్నప్పుడు ఏమీ తినరు. మరి సన్సెట్ అయిన తర్వాత వాళ్ళు ఫస్ట్ మీల్ తింటారు చూసిరా ముస్లిమ్స్, రోజా వదిలేసిన తర్వాత ఫస్ట్ మీల్ తింటారు చూసిరా, దాన్ని ఇఫ్తార్ అంటారు. రంజాన్ మంత్ లో రోజా పట్టిన వాళ్ళు రోజా వదిలేసిన తర్వాత సాయంత్రం పూట మొట్టమొదటిసారిగా తిండి తింటారు చూసిరా, దానిని ఇఫ్తార్ అని చెప్పి పిలుస్తారు. ఓకే, రైట్. నెక్స్ట్ ఖలీఫా. ఇవి ఇంపార్టెంట్ అండి. ఖలీఫా బేసికలీ హూ ఆర్ దే ఆర్ ద సక్సెసర్స్. దే ఆర్ ద సక్సెసర్స్ ఆఫ్ ప్రాఫెట్ మహమ్మద్. దే ఆర్ ద సక్సెసర్స్ ఆఫ్ ప్రాఫెట్ మహమ్మద్. ప్రాఫెట్ మహమ్మద్ యొక్క సక్సెసర్స్ వీళ్ళు, రైట్. ముఫ్తీ. ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ అని మొన్న దాకా జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ఉండే కదా, ఆయన ముందట ఆయన పేరు ముందట ముఫ్తీ అని ఉంటుంది. ముఫ్తీ అంటే ఎవరు? దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఆన్ ఇస్లామిక్ లా. ఇందాకే చెప్పాను, సూఫీ సెయింట్ యొక్క డిసైపుల్ అని చెప్పి. ఓకే, రైట్. తసావుఫ్. తసావుఫ్ అంటే ఏం లేదండి, ప్యూరిఫికేషన్ ఆఫ్ ద సెల్ఫ్. ప్యూరిఫికేషన్ ఆఫ్ ద సెల్ఫ్. మనం ఇప్పుడు సూఫీజం అని మాట్లాడుకుంటాం కదా, సూఫీజంలో మెయిన్ ఏం చెప్తారు? మనలో ఉన్న తప్పుల్ని మనం ప్యూరిఫై చేసుకోవడం అని అంటారు కదా. అరబిక్ లో సూఫీజం కి ఒక ఎగ్జాక్ట్ వర్డ్ ఏంటంటే తసావుఫ్. తసావుఫ్. ఓకే, రైట్. అలాగే ఉలేమాస్. వీళ్ళు ఎవరు? ఉలేమాస్ ఇందాక మాట్లాడుకున్నాం కదా ఒక దగ్గర. ఎస్, ఉలేమాస్ ఎవరు? ముస్లిం స్కాలర్స్ హూ ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ ముస్లిం లా, థియాలజీ అండ్ లాజిక్. అంటే మనకు ఇప్పుడు మన హిందూయిజంలో బ్రాహ్మణ్ పంతులు ఎట్లా, అట్లా ఇక్కడ ఉలేమాస్ అండి. అలాగే జకాత్. జకాత్ అంటే తెలుసా? జకాత్ అనేది రంజాన్ టైంలో వాళ్ళు సంపాదించిన దాంట్లో ఇంత 25% పేదవాళ్లకు అలాగే ట్రావెలింగ్ చేసే వాళ్ళకు ఇచ్చేదాన్ని జకాత్ అని చెప్పి అంటారు. బేసిక్ గా ఫిరోజ్ షా తుగ్లక్ ఉన్నప్పుడు ఈ జకాత్ అనే దాన్ని ప్రతిరోజు ఒక రెగ్యులర్ ట్యాక్స్ లాగా వసూలు చేసేవాడంట. ఓకే, ఇక జియారత్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. పిలిగ్రిమేజ్ ఆఫ్ టామ్స్ ఆఫ్ సూఫీ సెయింట్స్ అని. ఎస్, ఇవన్నీ ఇంపార్టెంట్ పేర్లు అండి, ఇవన్నీ ఇంపార్టెంట్ పేర్లు. ఓకే, సో మరి ఐ హోప్ ఇంకేమైనా ఉన్నాయా ఇంతకు మించి? బాగాదుగా. బాగాదుగా బేసిక్ గా ఇది దిస్ ఇస్ ద టర్మ్ యూజ్డ్ ఇన్ ద రిగ్వేద విచ్ రిఫర్స్ టు ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద కింగ్ హూ కలెక్ట్స్ షేర్స్. రిగ్వేదిక్ పీరియడ్ లో రాజుకింత షేరు, జనాలకింత షేర్ అని డివైడ్ చేసేవాళ్ళు కదా, అందులో రాజు షేర్ ని కలెక్షన్ చేసేవాళ్ళని బాగాదుగా అని చెప్పి పిలిచే వాళ్ళు. ఓకే, రైట్. దేశ్ముఖ్స్ అంటే రెవెన్యూ ఆఫీసర్స్ అండి వాళ్ళు. దేశ్ముఖ్స్ అంటే రెవెన్యూ ఆఫీసర్స్. దేశ్ముఖ్స్, దేశ్ పాండేస్ అని ఉండేవాళ్ళు కదా. ఎస్, రెవెన్యూ కలెక్షన్ చేయడం దేశ్ముఖ్ల పని. మరి దేశ్ పాండేల పని ఏంది? ఆ కలెక్షన్ చేసిన డబ్బులు ఉంటాయి చూసిరా, వాటికి అకౌంటెంట్లుగా పనిచేయడం దేశ్ పాండేల పని. దేశ్ పాండేల పని. మరి దేవాదాయ అంటే, దేవాదాయ భూములు ఇప్పటికి అంటాం కదా. ఎస్, ల్యాండ్ గ్రాంట్స్ విచ్ ఆర్ గివెన్స్ టు టెంపుల్స్ ఆర్ కాల్డ్ యాస్ దేవాదేయ. దేవాదేయ ఆర్ దేవాదయ. ఓకే, ఇంకా ద్విజ. ద్విజ అనే ఎవరిని అంటాం? ట్వైస్ బర్న్. వేదిక్ టైంలో ఉంటది కదా, ఆయనకు సేక్రెడ్ థ్రెడ్ ఇస్తారు కదా, ఆయనకు కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఓన్లీ బ్రాహ్మణ్స్ కి, క్షత్రియాకి, వైశ్యాస్ కి మాత్రమే ఇస్తారు, శూద్రాస్ కి ఇయ్యరు. మరియు ఆ ఏ ఎందులో ఉన్న ఉమెన్ కి కూడా ఇచ్చేవాళ్ళు కదా. ఎస్, వాళ్ళని ద్విజాస్ అని చెప్పి అంటారు. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ద్విజ కానివ్వండి, ఇందాక మనం మాట్లాడుకున్న ఎరిపతి కానివ్వండి, దేవాదయ కానివ్వండి, లేకపోతే దేశ్ పాండే, దేశ్ముఖ్, దవా, దస్తరుల్ అమల్,
ఇవన్నీ చాలా చాలా సార్లు అడిగారు. దామ్ కాపర్ కాయిన్ గురించి చెప్పాను కదా, దామ్ అనే కాపర్ కాయిన్ ఉంటుందని చెప్పి. రూపాయ సిల్వర్ కాయిన్ అయితే దామ్ అనేది కాపర్ కాయిన్ కదా అది. అలాగే గట్టికాస్, గ్రామిక, గుమస్తా, హార్మిక, స్తూప, మన బుద్ధి స్తూపాలు ఉంటాయి కదా దాని పైన ఉంటుంది హార్మిక. ఓకే, అలాగే హుండీస్, ఈ హుండీస్ మీద కూడా ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ జమాబందీ సిస్టమ్, అండ్ ఇజారా సిస్టమ్ రెవెన్యూ ఫార్మర్ సంబంధించింది కదా. ఎస్, మరి అది పైబోస్, సిజ్ద, నాడూస్ అంటే ఏంటి, మొకాసా అంటే ఏంటి, మొకాసా అంటే ఏంటి, ఇది ఇంపార్టెంట్. గ్రాంట్ ఆఫ్ రెంట్ ఫ్రీ ల్యాండ్ ఫర్ మిలిటరీ సర్వీసెస్, దాన్ని మొకాసా అని చెప్పి పిలుస్తారు. అలాగే ఈ రాజసూయ యాగం గురించి, ఇవన్నిటి గురించి కూడా మనకు ఎగ్జామ్స్ లో చాలా చాలా సార్లు అడుగుతున్నారు. అలాగే సప్తాంగ టెక్నిక్, సప్తాంగ మన అర్థశాస్త్రాలు ఆయన చెప్తాడు కదా కౌటిల్య, ఆ సప్తాంగాస్ అంటే ఏంటి. అలాగే సరఫ్స్ అంటే బ్యాంకర్స్, అది. ఓకే, వీటన్నిటి మీద మనకు ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఒకసారి చూసుకోండి. ఓకే, రైట్. సో ఇదండి టర్మ్స్. ఏన్షియంట్ అండ్ మెడివల్ ఇండియన్ పీరియడ్ లో టర్మ్ ఇచ్చి దాని యొక్క డెఫినేషన్లు అడుగుతున్నారని చెప్పాను కదా. సో మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ నేను ఇక్కడ డిస్కస్ చేశాను, ఇవి చూసుకుంటే సరిపోతుంది. ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు క్లాస్ నచ్చినట్టయితే డూ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ T1 అకాడమీ. T1 అకాడమీలో అన్ని క్లాసెస్, మా యూట్యూబ్ వెబ్సైట్లో పెట్టిన అన్ని క్లాసెస్ ఫ్రీగానే అందరికీ అవైలబుల్ ఉన్నాయండి. ఎక్కడ కూడా కొన్ని క్లాసెస్ చెప్పి దాని తర్వాత యాప్, ఏదో ఒక ఇన్స్టిట్యూట్ లాగా ఒక యాప్ పెట్టేసి యాప్లో క్లాసెస్ని పైసలకి అమ్ముతలేము. ఎవ్రీథింగ్ విచ్ ఈస్ సెడ్ ఇన్ T1 అకాడమీ ఈస్ ఫ్రీ. ఓకే, రైట్. థ్యాంక్ యూ.